ఎంతో బలహీనలో, ఏ యోగ్యత ప్రత్యేకత లేని వాళ్ళు. చాలాసార్లు నీకు అయిపోయాం. కీర్తనకారుడు అంటాడు, నా కాలు జారడని నేను అనుకునగా నీ కృప నన్ను స్థిరపరిచింది. అయిపోయా, నీకు ఇవాళ దొరికిపోయింది, ఇవాళ గెలవలేదు, నీకు నా వల్ల కాదు. ఇంత శోధన, ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇన్ని టెంప్టేషన్స్, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు. I may not stand again. I cannot continue this way of ministry in the days to come అనిపిస్తుంది. ఈ సేవకుడు అయిపోయాడు, ఈ సంఘం అయిపోయింది అనుకుంటుంది. కానీ దేవుడు అంత బలహీనతలో ఉన్న మనల్ని ఏదో విధంగా బలపరిచి జారిపోకుండా, సాతానుకి ఎర్రగా మారకుండా నిలబెడుతూ వస్తున్నాడే. అత్యంత బలహీనమైన మనల్ని ఓడిపోనివ్వని ప్రేమ స్వయంగా తానే ఓడిపోతాడు. ఈనాటి మన ధ్యానం కొరకై జకర్యా గ్రంథం 4వ అధ్యాయం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. అయిపోయిందా 10వ వచనం? దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలోచించేద్దాం. స్వయముగా దేవుడు మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట ఇది. కార్యములు అల్పమయ్యున్న కాలమును ధృవీకరించువాడెవడు? లోకమంతట సంచారం చేసిన యెహోవా 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండుట చూసి సంతోషించును. ఈ మధ్యకాలంలో దేవుని ఆత్మ నన్ను విస్తారంగా రేపుతున్న మాట ఇది. పదే పదే ఈ వాక్యం ద్వారా ప్రభు నన్ను ఆత్మలో రేపుతూ ఉన్నారు. దీన్ని కాదని, దీన్ని బైపాస్ చేసి, దీన్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకే కలను సమాన అర్థాలతో 2 సార్లు దేవుడు ఫరోకు చూపించినప్పుడు దాని భావాన్ని మాట్లాడుతూ యోసేపు ఏమన్నాడో గుర్తుందా మీకు? సైన్యములకు అధిపతికి యెహోవా ఈ కార్యమును త్వరపెట్టుచున్నాడు గనుక తమరికి దానిని రెట్టించి చూపించాడు అన్నాడు. 7 బలహీనమైన వెనులు బలమైన వెనులు తినడం అదొక కళ. నెక్స్ట్ కళలో 7 బలహీనమైన ఆవులు బలమైన ఆవులను తినడం. ఒకే అర్థం. 2 సార్లు ఎందుకు చూపించాడంటే దేవుడు దాన్ని త్వరపెట్టుచున్నాడు గనక మీకు ఎలా చూపించాడు అని ఆది కాండములోనే బైబిల్ మనకు ఒక సిద్ధాంతాన్ని నేర్పించింది. That is how we need to understand the way of God is dealing with his people. మన ఇన్సైట్స్ ని ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఒక కోణం అది. దర్శనాన్ని ఇలా అర్థం చేసుకోవాలి, ప్రవచనం ఇలా అర్థం చేసుకోవాలి, ప్రత్యక్షపరచబడిన దేవుని మాటను అర్థం చేసుకోవలసిన విధానం ఇది. అందుకని యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకొనుడి అనే ఒక మాట మనకు కనబడుతుంది. మైండ్లో ఒక ఆదరణ, ఒక సంతోషం, ఒక ఏదో దీవెన దొరకాలి అనే ఆసక్తితోనే బైబిల్ చదువుతూ ఉండటం వలన అలాంటివేవో కొన్ని ఏరి కోరి పొంది తృప్తి పడిపోతున్న జీవితాలుగా ఉన్నాయి. ఒక ఖాళీ పాత్రగా, కడగబడ్డ పాత్రగా, ఎదురు చూస్తున్న పాత్రగా నువ్వు ఏది మాట్లాడినా తీసుకుంటాను ప్రభువా, టాక్ టు మీ అని దేవునికి అప్పగించుకుంటే ఆ విధానం, ఆ వ్యవహారం వేరుగా ఉంటుంది. ఒక హోటల్లో
ఈ మధ్య యూట్యూబర్స్ బాగా రోజుకు ఒక హోటల్ మీద పడి దాన్ని ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం మంచిగా చేస్తున్నారు కదా. ఆ ప్రయత్నంలో ఒక వీడియో చూశాను నేను. అక్కడ హోటల్ చాలా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటే, చిన్న హోటల్, చాలా రుచిగా ఉంటుందని. అక్కడ టిఫిన్ చేస్తున్న కస్టమర్స్ని కూడా ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. అందులో ఒక ఆయన గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇడ్లీ తింటున్నాను, చాలా 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 బాగుంది, అసలు ఎప్పుడు చట్నీలో టేస్ట్ మార్పు రాలేదు, ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్ లైక్ ఎనీథింగ్ ఎవ్రీ డే అని వారు మాట్లాడుతున్నారు. ఈ ప్రక్కన ఓనర్ గారు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ లేదు ఇడ్లీ సూపర్, అసలు మిగతాటి కూడా తెలియదు కానీ ఇడ్లీ బీభత్సం అని అంటున్నారు. ఎందుకు మీరు ఇడ్లీ మాత్రమే తింటున్నారు? ఇంకా ఉన్నాయి, ఇడ్లీ చాలా బాగుంటుందండి. ఈ అణుచుకోలేకపోతున్న ఆవేశంతో ఉన్న ఓనర్ గారి వైపు తిప్పాడు కెమెరా. అంటాడు మిగతా టిఫిన్స్ కూడా అంతే బాగుంటాయి అని. ఆయన ట్రై చేయడు ఇప్పుడు. అసలు నేను అడుగుతాను, పోనీ గారి వేసుకోండి, ఈసారి బజ్జీ వేసుకోండి, దోశ వేసుకోండి, ఇడ్లీ చేయంటాడు. ఇడ్లీ కోసమే వస్తాడు, ఇడ్లీ తింటాడు, వెళ్ళిపోతాడు. ఇంకా అద్భుతమైన దానికన్నా రుచికొని చాలా ఉంటాయి, ట్రై చేయడి మనిషి అని అంటున్నప్పుడు నాకు క్రైస్తవ్యం గుర్తొచ్చింది. వాళ్ళు దీవెన కావాలి, స్వస్థత కావాలి, కృప కావాలి, అభివృద్ధి కావాలి, అది ఫిక్స్ అయ్యి వస్తారు. అది దొరికితే ఎగిరి గంతేసి చప్పట్లు కొట్టి కేకలేసి రూపాయి దగ్గర 10 రూపాయలు సందేసి వెళ్ళిపోతాడు, అది తృప్తి అయిపోతాడు. కాబట్టి దేవుడు ఆ స్థానంలో ఇంకేదైనా చెప్పాడు కూడా, ఇడ్లీ ఇవన్నీ అనవసరం. ప్రీఆక్యుపైడ్ మైండ్స్, ప్రీ ఎంగేజ్డ్ మైండ్స్ వలన దేవుని విస్తారమైన నూతన కృపను పొందలేని పరిస్థితి క్రైస్తవులో ఉంటుంది. లేదు ప్రభా నువ్వు ఏది మాట్లాడి నేను తీసుకుంటాను అని ఒక ఓపెన్ హార్ట్తో దేవుని సన్నిధిలో కూర్చుంటే ప్రభు తప్పకుండా కార్యాలు చేయగలరు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, దాని గురించి నువ్వు ఆలోచించవా అని ప్రభు అడిగితే, ఎందుకులే ప్రభు పాతి బాగున్నా ఏ కంటిన్యూ చేయంటే ఏమైనా అర్థం ఉందా? Let us open for the word of God and then try of the Holy Spirit God. ఒకదానికి ఫిక్స్ అయ్యి దాన్నే మనం కోరుకోవడం అంత సమంజసమైన పద్ధతి కాదని మీకు మనవి చేస్తూ దేవుని వాక్య అనుభవాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూస్తే కార్యములు అల్పములో ఉన్న కాలమును తృణీకరించు వాడెవడు? కార్యాలు బాగా జరగటం లేదని ఆ కాలాన్ని బాగా తృణీకరిస్తున్నారట. అంటే కార్యములు అల్పమైన కాలాన్ని తృణీకరిస్తున్నవారు అంటే అర్థం ఏమిటంటే, ఆ కాలంలో బాగా అద్భుతాలు జరిగేవి, ఆశ్చర్యకార్యాలు జరిగేవి, మహత్కార్యాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి. ఆ రోజులు వేరు, ఆ దైవజనులు వేరు, అభిషేకం వేరు, ఆ కార్యాలు వేరు. ఇప్పుడు ఎంత పుట్టిదే ఏదో అలా నామకే వస్తా కొట్టుకుపోతాం తప్ప పెద్దగా ఏమీ పని జరగటం లేదండి. ఏదో సంఘాలు ఉన్నాయన్న పేరుకు ఉన్నాయి, జరుగుతున్న పేరుకు జరుగుతున్నాయి, రోజుకు సేవకులు పుట్టుకొస్తున్నారు, సంఘాలు పుట్టుకొస్తున్నాయి, పరిచర్యలు జరుగుతున్నాయి తప్ప అబ్బే పెద్దగా చెప్పుకోదగిన కార్యాలేమి లేవు అనే పెదవి విరుపు అదొక మహాపెద్ద అద్భుతమైన ఆవిష్కరణగా ప్రజల్లో దూసుకుపోతుంది. అది ఎవరు కొత్తగా కనుక్కున్న నూతన ప్రత్యక్షత? వీడికి ఏమైనా బీభత్సమైన ప్రత్యక్షత వచ్చిందా? దేవుడు కానీ వీడితో మాట్లాడా? ఇది యెహోవా వాక్కును వెళ్ళి చెప్పునానని చెప్పాడా? లేదు. వీడికి బీభత్సమైన ప్రత్యక్షత వచ్చినంత ఫీలింగ్. ఇప్పుడేమో అసలు ఆ రోజుల్లోని బాబాయ్ బాబోయ్, మరి ఈ రోజుకు నువ్వు ఎలాగెందుకున్నావురా? అడంతే. ఆ రోజుల అగ్ని, ఆ రోజుల అభిషేకం, ఆ రోజుల కార్యాలు, ఆ రోజుల బీభత్సం. ఇప్పుడు ఏమి లేదండి, అంత ఒట్టిదేనండి, ఏదో హడాబడి తప్ప ఏమి కార్యాలు లేవు, పోలేవండి. అలాంటి పరిచర్లు, అలాంటి అగ్ని అభిషేకం, అలాంటి ప్రవాహం, అలాంటి ఉద్యమంలో, అలాంటి ఉప్పెన సహితమైనటువంటి ఆత్మ ప్రవాహంలో వచ్చిన వాళ్ళం మేము అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్న వ్యక్తి దాని తాలూకా వేడి కొంచెమే లేదు, అగ్గి ఎలాగూ లేదు, యేసు రక్తమే చేయి, మొత్తం ఎప్పుడో బొగ్గైపోయింది. నేను ఒకసారి ఒక సభా వేదిక మీద ఉంటే అకస్మాత్తుగా నా కాళ్ళ దగ్గర పొగలు వచ్చినాయి. ఏదైనా షార్ట్ సర్క్యూట్ తగలబడిందా, నేను కూడా చేస్తానా ఏందిరా బాబు అని టెన్షన్ పడ్డాను. తీరా చూస్తే ఏమీ లేదు, కృత్రిమంగా కావాలనే పొగ ఏర్పాటు చేశారు వేదిక మీద.
దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలు ఆర్పేశాడు, మసక లైట్లు పెట్టాడు. ఇలాంటి పనికి మళ్ళీ వ్యవహారం అంటే నా మహాచికాకు. దీనికోసమే సంఘమందరం సందాలు వేసుకొని లైట్లు అరిపి పొగబెట్టారు. దానికి వాళ్ళు డబ్బులు అంట. నాకు అప్పటికే నేను ఈ అసహనంతో ఒకడు వచ్చాను, ఏంటన్నా ఈ పొగ నన్ను అడిగితే నేనా కారణం? నేనేం చెప్పాలి జవాబు? ఏదో ఒకటి చెప్పాలిగా. అడిగినందుకు అగ్గి ఎలాగో లేదు కదరా, అదే మిగిలింది అన్నాను. ఏదో ఒక వ్యక్తిని, వ్యవస్థని కోప్పడాలనే తాత్పర్యంతో మాట్లాడటం లేదు. అసలు నువ్వు చేసేదానికి సోయి ఉందా, తెలివి ఉందా? ఎందుకు చేస్తున్నావు? ఆడెవడో చేశాడని మనం చేయటమే. దేవుడేంటో, దేవుని సేవ ఏంటో, దేవుని మహిమేంటో, దేవుని క్రమాలేంటో, దేవుని పద్ధతి ఏంటో తెలియని ఫిలిష్తీయులు బండి గట్టి మందసం పెట్టారని అర్థం చేసుకోవచ్చు. కానీ దావీదు బండి మీద అర్థం బుద్ధి ఉండాలి కదా. ఫిలిష్తీయుల కంటే ఈ క్రమాలు ఏం తెలుసు? మందసం వల్లే పని అవుతుంది, ఇది ఎత్తుకెళ్ళిపోతే వీళ్ళని ఓడించని ప్లాన్ వేసారు, ఎత్తుకెళ్ళిపోయారు. మందసం వెళ్ళిపోవటం వల్ల ఇశ్రాయేలు వీక్ అయ్యారు, కానీ వీళ్ళు పట్టుకెళ్తే లేకుండా చచ్చిపోతున్నారు. మందసం లేకపోవటం వల్ల ఇశ్రాయేలు వీక్ అయిన మాట నిజం. దానివల్ల వాళ్ళు గెయిన్ చేసింది ఏమి లేదు, సావులు, రోగాలు, జబ్బులు తప్ప. మాకు వద్దురా బాబు ఈ దరిద్రం అనే మూమెంట్కి వచ్చి కొత్త బండి చేసి మందసాన్ని పెట్టి వదిలించుకున్న క్రమం అది. ఇప్పుడు దావీదు ఎక్కడ పెరిగాడు? ఫిలిష్తీయుల మధ్యలో పెరిగాడా? ఎలాంటి తల్లి ప్రార్థన అనుభవంలో పెరిగాడు? అతని తల్లి కన్నీటి ప్రార్థన అనుభవంలో కదా 7 కంటే అన్ని విషయాల్లో తృణీకరించబడ్డవాడిగా, వెనకబడ్డవాడిగా, పక్కన పెట్టబడ్డవాడిగా ఉన్న దేవుని దృష్టిలోకి వచ్చి అంత భక్తి చేసి దేవుని మహింపరిచి దేశానికి రాజు అయ్యాడు. ఇలాంటి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసే పెద్ద మనిషి, 7 సార్లు ఆరాధన చేసే పెద్ద మనిషి, రాత్రింబగలు వాక్యం చదివే పెద్ద మనిషి ఫిలిష్తీయుల ఫార్ములా ఫాలో అవడం ఏంటంటే దరిద్రం. నేనేం చెప్తున్నాను అర్థమవుతుందా? మనకంటూ క్రమాలు లేవా? మనకంటూ విధానం లేదా? మనకంటూ బైబిల్ పద్ధతులు లేవా? అడెవడో పెట్టిన సిస్టమ్ మనం ఫాలో అవడం ఏంటండి? లోకం ఎట్లా తయారైతే మనం అట్లా తయారవ్వాలా? లోకం ఎలా సెలబ్రేట్ చేస్తే మనం వాళ్ళు సెలబ్రేట్ చేయాలా? లోకం ఎలా గెంతులెత్తే మనం వాళ్ళు చేయాలా? Are we celebrating the victory from the grace of the Lord? Are we celebrating something else? దేవుని కృప ద్వారా అనుగ్రహించబడ్డ ఆశీర్వాదాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామా, లేకపోతే లోకులందరూ పోవు మార్గంలో పోవడానికే పాడి కట్టుకునే ప్రోగ్రాంలు ఉన్నామా? ఒక పెద్ద మహావిశ్లేషకుల్లాగా డైలాగ్ కొట్టమంటే ప్రతివాడు రెడీ. ఇప్పుడేమి లేదని అసలు ఒకప్పుడు అండి బాబు. ఏమిటి? ఆనాటి ఉజ్జీవానికి సజీవ సాక్ష్యమే ఇతడా? ఆనాటి ఉజ్జీవానికి మిగిలిన మచ్చుతునక ఇతడేనా? కొంచెమైనా ఛార్జింగ్ ఉండిందా ఇతనిలో? ఆ వేడి తాలూకు ఏమైనా ఉండిందా? ఏమి ఉండదు. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కార్యములు అల్పమయ్యున్న కాలమును తృణీకరించువాడెవడు? పోను తృణీకరించడం నువ్వెందుకు కోపడుతున్నావు అని అడుగు. ప్రభుని చెప్తాడు. ఏదో పేరుకు జరిగిపోతున్నాయి కానీ అన్ని ఎక్కడైనా ఇంతేనండి. మీ ఊరు మీ దేశం మా దేశం అనేం కాదండి, ఎక్కడైనా ఇంతే. ఏమి లేదండి బాబు, ఉట్టిదే నామకే వాస్తే కామ్ చలానా బస్ కూర్చునే హోరే. ఏమి లేదండి. అరే ఒక పుల్ల విరుపు ముగింపుకు వచ్చేసావు కదా. ప్రభు అంటున్నాడు కార్యములు అల్పములై ఉన్నాయి కదా, అయినా నువ్వు తృణీకరించుద్దా కాలాన్ని అన్నాడు. నిజంగానే కార్యములు అల్పములై ఉన్నాయా? నిజంగానే దేవుడు ఏమి చేయటం లేదా? కుంటివారు నడుస్తున్నట్టుగా, గుడ్డివాడు చూస్తున్నట్టుగా, చనిపోయిన వారు లేస్తున్నట్లుగా, ఒక్కొక్క ప్రసంగానికి 3,000 బాప్తిస్మాలు జరుగుతున్నట్టుగా బలమైన కార్యములు ఎక్కడ కనబడటం లేదు. కాబట్టి అన్నామండి, తప్పేమిటి అనిపిస్తోందిగా లోపల మనకి. ఎదిరించడం, మధ్యలో అడ్డంగా మాట్లాడడం సంస్కారం కాదని ఊరుకున్నాం, కానీ లోపల ఒకటి బయలుదేరుతూనే ఉంది. మరి అవును, మరి ఉన్నమాట అంటే ఊళ్ళకి ఎక్కువ కార్యాలు ఎక్కడ ఉన్నాయి? కార్యాలు అల్పంగానే ఉన్నాయి. మరి ఎందుకంటే ఫీల్ అయిపోతున్నాడు? నేను కాదు ఫీల్ అయింది, యేసు ప్రభు కదా. కార్యములు అల్పమైన కాలమును తృణీకరించు వాడెవడో
అని గద్దిస్తుంది నేను కాదండి, జకర్యా కూడా కాదు. ద వన్ అండ్ ఓన్లీ సావరెన్ లార్డ్, ద హోలీ అండ్ రిజరెక్టెడ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, ఈ కాలమును ఎందుకు తృణీకరిస్తున్నావు? ఒక మాటగా, కార్యములు అల్పమయ్యున్న కాలమును తృణీకరించొద్దు అనే విస్పష్టమైన సందేశాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఉన్న మాటగా అన్నావు, దానికి నువ్వెందుకు అంత రెస్పాండ్ అవుతున్నావు అని అడిగితే, కార్యములు అల్పమయ్యున్న కాలమున దేవుడు ఏం చేస్తున్నాడు అని ఒక పరిచయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఒక మహాదర్శనాన్ని దైవజనుడైనటువంటి జకర్యాకి చూపించాడు కదా. ఆ దర్శనములో జకర్యా ఏం చూస్తున్నాడు? జకర్యా ఏం చూస్తున్నాడు? జకర్యాకి జెరుబ్బేబెలు కోసం ఏం బయలుపరచబడింది? పరలోకంలో ఒక దేవాలయాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఆమేనండి, ఆమేనండి. దయచేసి మీరందరూ నోటీస్ చేయమని కోరుతున్నమాట. కార్యములు అల్పమయ్యాయని, మంచి కార్యాలు జరగట్లేదు, దేవుడు జోక్యం చేసుకోవట్లేదు, బీభత్సాలు ఏమీ జరగట్లేదని దిగులుతో, దుఃఖముతో, బాధతో ఉన్న ప్రజలకు దేవుడు ఏం చూపిస్తాడు తెలుసా? పరలోకంలో ఒక దేవాలయాన్ని చూపిస్తున్నాడు. ఆమేన్. ఆ దేవాలయంలో దేవుడు ఫోకస్ చేయించిన దృశ్యం ఏమిటి? రెండు ఒలీవ చెట్లు చూపించారు. నానా, ఈ రెండు ఒలీవ చెట్లు ఏమిటి అని అడిగారు. ఏమోనయ్యా, నాకేం అర్థం కావట్లేదు అన్నాడు భక్తుడు. అధ్యాయం ముగింపులో దానికి ఆన్సర్ చెప్పాడు. వాళ్ళు దేవుని సముఖములో నిలబడి ఈ దీపవృక్షములో 7 గొట్టాలు కలిగి, ప్రదీపాలు కలిగి, దీపవృక్షంగా ఉందా, దాంట్లో తైలమును పోస్తా ఉన్నారు అన్నాడు. సగం మందికైనా స్తోత్రం చెప్పాలనిపించింది, నాకు సంతోషంగా ఉంది. మిగతా భక్తులు కూడా చెప్తే తప్పేం కాదు, మీకు ఇష్టమైతే స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఇంత సంతోషపడుతున్నానండి పిల్లారా? కార్యాలు ఏమీ జరగట్లేదు, సంఘాలు పాడైపోతున్నాయి, సేవ నాశనం అయిపోతుంది, భ్రష్టత్వం వేలుబడి చేస్తుంది, దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు, దేవుడు ఎందుకు మాట్లాడట్లేదనే దుఃఖం పరిశుద్ధుల్లో ఉంది, భక్తుల్లో ఉంది. ఎంతో మంది సేవకులు కన్నీరు గారుస్తున్నారు. నాలాంటి ఒక దీన సేవకుడిని దేవుడు ఏమని ఆదరించాడు తెలుసా? కార్యాలు జరగట్లేదు నువ్వు అనుకుంటున్నావు నాన్న, కార్యాలు అల్పమైపోయిన బాధపడుతున్నావు, కానీ నా సముఖమందు ఈ దీపవృక్షమునకు తైలము పోయబడుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పాటికి మనందరికీ తెలుసు, దీపవృక్షం అంటే సంఘమే కదా. దేవుడు ఆ మాటను బహు తేటగా మాట్లాడి, 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా అని ప్రార్థన అందులో యోహానుకు ప్రత్యక్ష నువ్వు చూస్తున్న 7 దీపస్తంభాలు, 7 సంఘములు అని ఆయన వ్యాఖ్యానించాడు. మనం కొత్తగా ట్రై చేయక్కర్లేదు. దీపవృక్షం, దీపస్తంభం సంఘానికి గుర్తు. ఇప్పుడు ఆ దీపవృక్షములో 7 ప్రదీపముల్లో, ప్రమిదలలో బాదముకాయ కలశ రూపమైనటువంటి ఆ ప్రమిదలో అచ్చమైన దంచి తీసిన ఒలీవల తైలమును పోయాల్సినటువంటి ఆ చోట పరలోకములో 2 వ్యక్తులు ఉన్నారట. వారిని సాదృశ్యాల ఒలీవ చెట్లుగా చూపెట్టాడు. 2 సేవకులు ఉన్నారంట, 2 దూతలు ఉన్నారంట. వారి పని ఏంటి తెలుసా? ఈ దీపం ఆరిపోకుండా. ఆమేనండి. ఈ దీపం ఆరిపోకుండా, అంత మాత్రమే దాని ప్రభ తగ్గకుండా, వెలుగు తగ్గకుండా దానిలో తైలమును పోసే ఏర్పాటు ఇద్దరు చేశారంట. ఇప్పుడు చూడండి, వ్యక్తులు ఎలా ఉన్నారో నాకు తెలియదు, సంఘాలు ఎలాగున్నాయో నాకు తెలియదు, నీవు ఎలాగో నాకు తెలియదు, కానీ నా దేవుడు నాకు తెలుసు. నేను నమ్మిన నా దేవుని ఎరుగుదును. ఆయన సంఘము నిర్లక్ష్యం చేసిన వాడు కాదు, తన ప్రాణం పెట్టి కట్టుకున్న సంఘాన్ని వదిలేసిన వాడు కాదు, రక్తం పెట్టి కొనుక్కున్న సంఘాన్ని నిర్లక్ష్యం చేసుకున్న వాడు కాదు. ఆయన అంత అమాయకుడు కాదు, ఆయన చేతగాని వాడు కాదు. రక్తం పెట్టి ప్రాణం పెట్టి కొట్టుకున్న సంఘాన్ని గురించి ఏమన్నాడు తెలుసునా? మత్తయి సువార్త 16లో నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. ఇట్స్ గాడ్స్ ఛాలెంజ్ టు ద వరల్డ్ దట్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అన్నాడు. కానీ ఫెయిల్ అయిపోయాడు అనుకుంటున్నావా? చిన్నప్పుడు చదువుకున్న మాట గుర్తుందా? జీసస్ నెవర్ ఫెయిల్స్. ఆయన ఇప్పుడు ఓడిపోడు. ఆయన ఇప్పుడు అరే నిన్ను నన్నే ఓడిపోనివ్వట్లేదు, ఆయన ఎక్కడ ఓడిపోతారు సార్? ఎంతో బలహీనలో, ఏ యోగ్యత ప్రత్యేకత లేని వాళ్ళు. చాలాసార్లు నీకు అయిపోయాం. కీర్తనకారుడు అంటాడు, నా కాలు జారడని నేను అనుకునగా నీ కృప నన్ను స్థిరపరిచింది. అయిపోయా, నీకు ఇవాళ దొరికిపోయింది, వాళ్ళు గెలవలేను, ఇక నా వల్ల కాదు.
ఇంత శోధన, ఇన్ని ఆశలు, ఇన్ని కోరికలు, ఇన్ని టెంప్టేషన్స్, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు. ఐ మే నాట్ స్టాండ్ అగైన్. I may not continue to withstand the bitter circumstances. I'm gone. I cannot continue this way of ministry in the days to come because I became so weak. అనిపిస్తుంది ఈ సేవకుడు అయిపోయాడు, ఈ సంఘం అయిపోయింది అనుకుంటుంది. కానీ దేవుడు అంత బలహీనతలో ఉన్న మనల్ని ఏదో విధంగా బలపరిచి జారిపోకుండా, సాతానుకి ఎరగా మారకుండా నిలబెడుతూ వస్తున్నాడే. అత్యంత బలహీనమైన మనల్ని ఓడిపోనివ్వని ప్రేమ స్వయంగా తానెందుకు ఓడిపోతాడు? ఒరే ఏదో రంగం తెప్పలబడి సంఘం కట్టండి రా అనలేదు కదండి ఆయన. నేను నా సంఘాన్ని కడతానన్నాడు. It is God's sovereign statement that I will build my church. నేను నా సంఘాన్ని కడతాను. దాంతోపాటు ఏమన్నాడు? పాతాళ లోక ద్వారములు గమనులు దాని ఎదుట నిలువచ్చాలవా. The gates of hell shall not prevail before the church. ఆయన రేంజ్లో ఆయన ఇచ్చిన సవాల్ అండి. ఎవరు ట్రై చేస్తాడో చేసుకోమని. ప్రపంచంలో 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మీద జరిగిన దాడులు ఈ రోజు దాకా ఎవరి మీద జరిగినాయా? ఎన్ని దాడులు అండి, ఎన్నిసార్లు ఇక లేదు. నేను ఆ మధ్య 2021 సంవత్సరం తర్వాత క్రైస్తవ్యం ఉండదు అని శపథొప్పుని ప్రమాణం చేసి బెదరగొట్టినప్పుడు నేను విజయవాడ జింకాన గ్రౌండ్స్ ఎక్కడ నేను మాట్లాడుతూ చెప్పాను, అసలు యేసుప్రభువే లేడన్నారు సమాధి చేసి తెల్లారిపాటికి వచ్చేసాడు రా. సిలువేసి సమాధి చేసి నో మోర్ జీసస్, యేసే లేడక ప్రశాంతం మొత్తం ఎంజాయ్ చేద్దామని కూటం పెట్టుకొని సౌండ్ పెట్టుకొని ఆర్కెస్ట్రా ఆన్ చేసేపాటికి సమాధి గుండె చీల్చుకొని బద్దలు కూడా వచ్చాడు యేసు ప్రభు. జీవమును ఎవడు సమాధి చేయగలడో, సత్యాన్ని ఎవడు తొక్కి పట్టగలడో? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక మాట అన్నాడు బైబిల్లో, అపోస్తలుల 2వ అధ్యాయంలో పేతురు ఈ ప్రసంగంలో, మరణం ఆయన్ని బంధించి ఉంచడం సాధ్యము గనుక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చావునే చంపేసిన దేవుడు, ఆమేనండి, తన మహిమ గల సంఘాన్ని కట్టుతున్న దేవుడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవ్యం ఫెయిల్ అయిందా? ఏమో. నాలాంటి సేవకుడు ఫెయిల్ అయ్యాడో? అవునేమో. కానీ యేసు ఫెయిల్ అవ్వలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకంలో కూర్చొని 2 వ్యక్తులు ఏర్పాటు చేశాడు. వారు దీపం ఆరిపోకుండా, వెలుగు తగ్గిపోకుండా, నూనె తగ్గిపోకుండా తైలమును పోస్తూనే ఉన్నారు. కార్యములు అల్పములై ఉన్న కాలములో నువ్వేమనుకుంటున్నావు కానీ దేవుడు తైలము తగ్గనివ్వటం లేదు, దీపాన్ని ఆరిపోనివ్వట్లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం చెప్పండి. సార్వత్రిక సంఘం ఈ రాత్రి మాటను తీసుకోవాలి. It is my appeal to the universal church today. Please do not get discouraged by the circumstances you are seeing and facing in this world, because we serve such a wonderful God, one and only holy and resurrected God, who killed the death like anything, who rose again from the grave, who is alive today, is assuring something, that I am building my kingdom, I am raising my church like anything. పరిస్థితులను బట్టి మనం ధైర్యం పడదామా? ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మీరు చెప్పండి. ఏదో బతికి బట్ట కలిగితే చాలు అనుకుందామా? ఉనికిని కాపాడుకుంటే చాలు అనుకుందామా? దేవుని రూపంలో ఉన్న 10 మందిని కాపాడుకుంటే చాలు అనుకుందామా? కాదు కాదు కాదు. సంఘమును దేవుడు నీ చేతుల్లో పెట్టేయలేదు. నీ ధైర్యం బాబు, నువ్వు కొంచెం ఎలాగైనా చూడరా బాబు అంటూ లేదు. నేను నా సంఘాన్ని కడతానన్నాడు. ఆ దీపం ఆరిపోనివ్వకుండా తైలమును పోసి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? నేను మొదటి సమూయేలు 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దీపం ఆరిపోక మునుపు సమూయేలు యెహోవా మందిరములో ప్రవేశించి పరిచర్య ప్రారంభించాడు. ఆ చిట్టి పుట్టి చేతులతో ఆనాటి దీపం ఆరనివ్వని సేవ శామ్యూయేలు చేయగలిగితే, నా దేవుడు ఆయన పరలోకం ఖాళీగా ఉందనుకున్నావా? ఓ మై గాడ్, ఎంతో దుఃఖంతో ఈ మాటలు చెప్తున్నాను. క్రైస్తవ్యాన్ని చూస్తామంటే రకరకాల పరిస్థితులు, ఆస్తుల కోసం, సిద్ధాంతాల కోసం, డినామినేషన్ల కోసం, పేరు కోసం, పదవి వ్యామోహంతో ఏ రోజు గుడి కట్టినట్టే కడుతున్నాయి కదా భూమి మీద. దేవుడు ఏం చేస్తున్నాడనే కదా ఒక భక్తుడి అంతరంగపు ఆక్రోషం. ఒక్కొక్కడు ఒక రకంగా చెలరేకపోతే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉండాలా? ఏదో చేయొచ్చు కదా.
ఒక భక్త హృదయం అనిపిస్తుంది. అది తిరుగుబాటు కాదు, ఒక ఆకాంక్ష, ఒక భక్తితో కూడినటువంటి కోరిక. దేవాను మౌనంగా ఉండకు, యెహోవా లేచునుగాక, ఆయన బలము ధరించుకొనుగాక అన్న ఆవేశపు ప్రార్థనలు ఎందుకు బయలుదేరాయి? భక్తుడు ఇస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు డైజెస్ట్. దేవుడు అంటాడు, be still and believe in my Lord, I will cause a miracle in my time. I know, but when your time come, my Jesus, దేవుని సంఘానికి ఆయన సేవకుడిగా, పాదదాసునిగా ఈ రాత్రి ఒక మాట ప్రకటిస్తున్నాను, దయచేసి తీసుకోండి. కార్యములు అల్పంగా నీకు కనబడుతున్నాయి, అద్భుతాలు నేరుగా నీకు కనబడటం లేదు, నువ్వు ఆత్మలో ఆనందించి అంత ఒక మూమెంట్ నీకు కనబడట్లేదు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సంఘ దీపమును ఆరిపోనివ్వకుండా తైలము పోయిచూ ఉన్నాడు. ఎక్కడికక్కడ దేవుడు సేవ నాశనం కాకుండా కాపాడుకుంటున్నాడు. మినుకుమన్న దీపానికి ఆయన అద్భుత అభిషేక హస్తములు పెట్టి ఆ ప్రమిదను ఆరకుండా చూసుకుంటున్నాడు, ఆ ఒత్తిని కాపాడుతున్నాడు. శత్రువు అంటున్నాడు, దేవుడు కట్ చేయటాన్ని చూపిస్తూ, ఏయ్ దేవుడే కట్ చేస్తున్నాడు నిన్ను అంటున్నాడు. అబద్ధం. దేవుడు కట్ చేస్తున్నది కాలి వెలుగు విరజిమ్ముటకు అడ్డుపడుతున్న ఆ కొడిగట్టిన పై మొక్కను మాత్రమే. కట్ చేసిన కొద్ది ఇంకా వెలుగు వస్తుంది. ఆ కత్తెరనే జూమ్ చేసి చూపిస్తాడు, మీ దేవుడే నరుగుతున్నాడు, మేమేం చేయక్కర్లా, ఆయన చాలు నాశనం చేస్తాకే. అది అబద్ధం. దేవుడు సంఘాన్ని కడుతున్నాడు, దేవుడు రాజ్యాన్ని కడుతున్నాడు. ఒకరోజు దేవుడు తిరిగి వస్తాడట కదా. ఆ తిరిగి వచ్చే మూమెంట్ని సువార్తలో దేవుడు ఏమని రాయించాడు తెలుసా? మనుష్య కుమారుడు రాజ్యమును సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు. హ్యావ్ యు నోటీస్డ్ దట్ వర్డ్? రాజ్యమును పోగొట్టుకున్నాడు ఆయన, రాజ్యమును సంపాదించుకొని వస్తాడు. హే రాజు నిలవజాలని ఒక మహారాజ్యాన్ని, భూరాజులు తెచ్చి మహిమ అప్పగించాల్సిన ఒక రాజ్యాన్ని ఆయన కట్టబోతున్నాడు. మనుష్య కుమారుడు రాజ్యమును సంపాదించుకొని వస్తాడు. దాని విషయంలో మనకేమంటే అక్కర్లేదు, కానీ మనల్ని అడుగుతాడు, నువ్వెంత సంపాదించావు నానా అని. అది అయ్యా బంగారం కొనుక్కున్నానయ్యా, అయ్యా భూములు సంపాదించుకున్నానయ్యా, అయ్యా మంచి భవనాలు కట్టుకున్నానయ్యా, నీ దయ వల్ల నీ కృప వల్ల బాగానే బలపడ్డానని చెప్తావా? లేకపోతే దేవుని రాజ్యానికి ఏం చేసావో లెక్క చెప్పగలిగిన పరిస్థితి దగ్గర ఉందా? ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని రాజ్యం కొరకు భారం నీకుంటే ఓకే, కానీ దిగులు పడాల్సిన పరిస్థితిలో దేవుడు లేడు. దేవుడు ఓడిపోలేదు, దేవుడు చేతులు ఎత్తలేదు. I tried my best, but it's out of my control. Can somebody do something for the church? అనే అంత స్థితి రాదని మీకు మనవి చేస్తున్నాను. God is in control. Amen. మౌనం వేడండి, మాట్లాడయా. మీకు తెలివితో, జ్ఞానముతో, వాక్చాతుర్యముతో, ఏమండి అతీతమైన మీతో మాట్లాడుతున్న నాలంటుడైనా ఒకవేళ బలహీన పడవచ్చు, కానీ దేవుడు వారిని సరి చేసుకుంటాడు, వారిని రీప్లేస్ చేసుకుంటాడు. కానీ తన దేవి న్యూస్ ఛాన్స్ తప్పు కదా, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కదా, ఇంకెందుకు కనపడుతుందా శబ్దం? దట్ ఈస్ నాట్ చర్చ్ డిసిప్లైన్, నో వే. యూ మస్ట్ బి beware of that. దేవుని బిడ్డలారా, ఈ మాటను సీరియస్గా తీసుకోండి. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు కనబడట్లేదు సంగమా, నీకు కనపడట్లేదు క్రైస్తవ్యమా, ఏదో మిమ్మల్ని కాస్త రెండు మంచి మాటలు చెప్పి మిమ్మల్ని కేవలం బూస్ట్ చేసి వెళ్ళిపోవడానికి నేను రాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న నీకంటే ఎక్కువ నాకు కూడా ఉంటుంది కదా. కార్యాలు ఎందుకు అల్పమైపోయి ఇన్నేళ్ళుగా సేవ చేస్తున్నావు, కడుపు కట్టుకొని కన్నీరు గారుస్తున్నావు, అన్ని చంపుకొని నీ కొరకు బ్రతుకుతున్నావు, సేవే ప్రాణమై బ్రతుకుతున్నావు. ఎందుకు కార్యాలు జరగట్లేదు? అయ్యా నువ్వు జోక్యం చేసుకుంటున్నట్టుగా, నువ్వు కార్యాలు చేస్తున్నట్లుగా మాకు కనబడుతుంటే మరింత ప్రోత్సహించబడి ఇంకా బాగా చేస్తాం కదా. ఏదో ఒకటి చెయ్యి ప్రభు అనే ఏడుపు లేదా నాలో? It is the common agony of every man of God to cry for God's intervention in the ministry. ఏంటయ్యా నువ్వు మౌనంగా ఉంటే ఎట్లయ్యా? ఒక మహాభక్తుడు చక్కని పాట రాశారు, నీ స్వరము వినగలిగే అర్హత నాకు లేకపోతే అర్హత వచ్చేది ఒక తన్ను పట్టుకొని కానీ మాట్లాడు.
ఏ శ్రమైనా పడగలను కానీ మౌనాన్ని భరించలేడు బాబు, నా వల్ల కాదన్నాడు. అలాంటి భక్తులు ఎవరైనా దేవుని సంఘం ఎందుకు ఇలా ఉంది, దేవుని సేవ ఏమైపోతుంది, దేవుడు ఏం చేస్తున్నాడే ప్రశ్నలతో రాత్రి ఎక్కడ ఉన్నా ఈ సమాచారం వరకు చెప్పండి. దేవుడు అలసిపోలేదు, దేవుడు నిద్రపోలేదు, దేవుడు ఓడిపోలేదు, దేవుడు చేతులు ఎత్తేయలేదు. దేవుడు సంఘ దీప వృక్షం మారిపోకుండా తైలమును పోయించున్నాడు, ఆరకుండా దాన్ని కాపాడుకుంటున్నాడు. దేదీప్యమైన మన దాని ప్రకాశం లోకమును కప్పబోయే గడి ఒకటి రాబోతుంది. యెహోవా మందిర పర్వతము సకల పర్వతముల కంటే హెచ్చుగా ఉండబోతుంది, హెచ్చుగా ఉండబోతుంది. నూతన యెరూషలేము పట్టణాన్ని గురించి ప్రకటన 21లో ఎంత అద్భుతంగా మాట్లాడాడు. ఆ పాటలో కూడా శోభ కలిగిన ఆ దివ్య నగరము వర్ణించలేము, దగదగ మెరయు సూర్యకాంతము. ఏమనుకుంటున్నారు? ప్రభ తగ్గిపోతుందా, చేష్టలు ఉడిగిపోతుందా, నానాటికి తీసుకట్టు అవుతుందా? లేదా కార్యములు అల్పమైన కాలములో నువ్వు నోటీస్ చేయవలసిన ఒక్క సంగతి, సంఘ దీప వృక్షం ఆరకుండా తైలమును దేవుడు పోస్తున్నాడు. ఏ స్పెషల్ anointing is coming from above to strengthen the church of God in this world, even in the bitter circumstances. చేదైన అనుభవాలు గుండా వెలుతున్న దశలో కూడా సంఘ దీపమును ఆరనివ్వకుండా వెలిగించుచున్న ఒక ప్రత్యేక ఏర్పాటు పరలోకములో దేవుడు చేశాడు. తైలమును పోస్తూ ఉన్నాడు. నరులెవ్వరూ చేయలేకపోవచ్చు, నీవు నేను ఏమీ చేయలేకపోవచ్చు. సంఘమనే దీప వృక్షం ఆరనివ్వకుండా దేవుడు తైలమును పోయిస్తున్నాడు. అంతేనా? ఇంకేం చేయట్లేదు దేవుడు? దట్స్ ఆల్. ఈ కాంటెక్స్ట్ ఏంటి? దానికి ఇరుగు పొరుగు వల్ల కాదు, దేశపు రాజు గారే వద్దండి. పాస్టర్ గారు అండి ఇతను చర్చి కట్టుకుంటాడు, వద్దనే ఎవరు దేశానికి రాజుగారు. కెన్ యు ట్రై? ఇంకేం చేస్తావు? దేవుని చిత్తమాలా గురిన మనం ఏమి చేయడం అని సరిపెట్టుకుంటాం. కానీ జెరుబ్బాబెలు మాత్రం కుండులు పట్టుకుని రెడీ ఉన్న గుడి కట్టారు. అక్కడ నీకు అపోనెంట్ గా నీకు ఎగ్రేస్తూ ఉన్నది ఎవరో దేశానికి రాదు. రే ఎట్ట కడతావు చూస్తాను అన్నాడు, కట్టనేమని అంటున్నాడు. మనోడు మనకి గుండెలు పట్టుకొని రెడీగా ఉన్నాడు, నేను కట్టేస్తాను కూడా. ఇంత భయంకరమైన అవతల వ్యతిరేకత నీకు ఎదుర్కొన్న వ్యక్తి ఎవరు తెలుసా? ఈయనవో చిన్న సేవకుడు, ఈయన గడ్డు నిలబడింది ఎవరు? గొప్ప పర్వతం. ఎవరు మాట్లాడాలి? ఓ చిన్న కాపరి అంత గొప్ప పర్వతంలో ఢీకొట్టుదు, తల పగిలి చచ్చాను, నోరుకొని దాల్చుతాను అనాలిగా, అనాలిగా. కానీ దేవుడు ఈ యాజకుడితో మాట్లాడలా, జెరుబ్బాబెలుతో మాట్లాడు, దానిలో భయపడకరా అంటలా. దేవుడు డైరెక్ట్గా ఓ గొప్ప పర్వతమా, నువ్వు ఎంత మాత్రపు దానము జెరుబ్బాబెలు అడ్డగించడానికి చదుల భూమిగా మారిపోతావు. నీతో మాట్లాడని కాలమున, మళ్ళీ చెప్తున్నాడు, నీతో మాట్లాడని కాలమున, నీకు దేవుని వాక్కు కరువైన కాలమున, దేవుడు ఏమి చేయించున్నాడు అని దిగులు పెట్టి చచ్చిపోతున్న కాలమున దేవుడు సంఘమునకు విద్రోహముగా తగిన వ్యక్తులు దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యతిరేకులు దేవుడు మాట్లాడుతున్నాడు. నాశనము చేయకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు. చెరపగోరుచున్న దేవుడు మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడటం లేదే, నువ్వు బెంగపడుతున్నావు. నేను నాశనం చేసేవాడితో మాట్లాడుతున్నానికి నయమేగా. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు అని నువ్వు వెడుతుంటే ఆడికి 4 మాటలు చెప్తున్నాడు. రే మా పిల్లడి జోలికి ఎలా బాకు, నీ సంగతి చెప్తాను అంటున్నాడు. స్తోత్రం చెప్పాలనిపించలేదు కదా? మీ మౌనం నశించునుగాక. ఈ అంటకు వచ్చిన సౌండ్ ఇందాక ఆమెనికి రాలేదేరా? మంచిగా చెప్పండి ఆమెన్. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆ రాజుగారితో. గొప్ప పర్వతం మనం ఎంత మాత్రం సముద్ర భూమిగా మారిపోతావు. ఎవరు అల్టిమేటం ఇవ్వాలో, ఎవరు చెప్పాలో ఆయనే చెప్తున్నాడు. సార్ మనకి ఎందుకు టెన్షన్ మధ్యలో?
మన మధ్యలో ఆవేశం తెచ్చుకొని దేవుని స్థానంలోకి వెళ్ళిపోయి కబడ్దార్ నేను దేవుని సేవకని నా జోలికొస్తావు, నీ చేయి పడిపోద్ది, నీ కాలు పడిపోద్ది, నీకు ఎందుకు వచ్చిన నోరు నాశనం? ఇది ఒక మంచి బావి, మంచినీరు రాని ఉప్పు నీరు నీకు ఎందుకు వచ్చిన సావు? ఊరగా ప్రశాంతం కూర్చో. ఎర్ర సముద్రం దగ్గర సంపేత్తను మింగేత్తనని మీదకు వస్తుంటే యేసుడు అన్నాడు, మీరు ఓరక నిలిచి చూడండి. నీకు ఏళ్ళరా ఇవన్నీ ఆవేశాలు అన్నా, మీకు తెలియదన్నా, అనుభూతి తెలుసుదన్నా, చాలా ఆటంకాలన్నా, చాలా ఇబ్బంది. ఊరుకోవా, నేను కదనేది ఊరుకో అని పొంగుతున్న సముద్రం నిలబడుతుంటే ఓ అలా అనికి పోడి సముద్రం ఆ మూమెంట్ ఉంది లోపల. ఊరుకో, బీ స్టిల్ అండ్ వాచ్ వాట్ గాడ్ విల్. ఎవరే ఆయన? దేవుని వాక్యాన్ని స్వీకరించండి. పూట కార్యములు అల్పమైన కాలమును తృణీకరిస్తున్న వాడెవడు? తృణీకరించకపోతే ఏం చేయమంటావు? తెలుసుకో, దేవుడు సంఘ దీప వృక్షములో తైలమును నింపుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, భూమి సూర్యుడు అన్నీ తిరుగుతూ ఉన్న క్రమంలో అప్పుడప్పుడు చంద్రుడు అడ్డొస్తాట భూమికి, సూర్యకాంతులు పడకుండా కాస్త అమావాస్య అనిపిస్తుంది, తిరుగుద్ది, మళ్ళీ ఇసురక్తం ఎజ్జి పిండి ఆరబోసినట్లుగా పండు వినన లోకం మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. అయ్యో నాకు నువ్వు సూర్యునికి మధ్య వచ్చుచున్నటువంటి ఓ చందమామ నిన్ను శపించుచున్నాను. ఇంతకు నీకు పని ఆ టూర్కో కాసేపు అదే పోయిద్దే. జస్ట్ లైక్ ద డేస్ ఆఫ్ పెంటెకోస్ట్ ద ఫైర్ ఇస్ బర్నింగ్ అగైన్. మళ్ళీ ఆ రోజులో జరిగినట్టే మళ్ళీ జరగబోతుంది. మునుపు జరిగినదే ఏకన్నా ఉండబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గలంటి పెద్ద ఆయన అంటాడు, తొల్లిటి దినములలో ఉన్నట్లు నాకుండిన ఎంత మేలు ఉండదు. యోబు భయపడకో, గట్టిగా మాట్లాడితే 7 రెట్లు ఎక్కువ ఉంటుంది. నీకేమైనా ప్రాబ్లమా? వేసిన అడిగెళ్ళన్నీ ఎత్తిలో పడిను, నా నిమిత్తము నూనె బండ నుంచి ప్రవాహముగా వచ్చెను. ఇప్పుడు పెంట దెబ్బ మీద కూర్చొని కురుపులతో బాధపడే పరిస్థితి వచ్చేసింది. పూర్వము నాకుండిన వైభవం మరలా వస్తే ఎంత బాగుండును, తొల్లిటి దినములో ఉన్నట్లే బాగుండు. అలాగే ఉండటం దేవునికి ఇష్టం లేదు. 7 రెట్లు ఎక్కువ ఉండబోతుంది. నీకేమైనా ఇబ్బందా? కార్యములు అల్పమై ఉన్న కాలమును ఎవరు నిరాశపడకండి. దేవుడు మన జీవితంలో గొప్ప పనులు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘం విషయములో, సార్వత్రిక సంఘ విషయములో, క్రైస్తవ విషయములో దేవుడేవి చేస్తున్నడికి పోయినవాడు, ఓడిపోయినవాడు, చేతులు ఎత్తేసినోడు కాదు. నా భక్తి మీద నాకు నమ్మకం లేదు కానీ, ఇవాళ చేసినట్టే రేపు చేయగలదేమో నాకు లేదు కానీ, అపనమ్మికలకుండా సహాయం చేయమని ప్రార్థనతో బతుకుతున్నాను కానీ, నా దేవుని నమ్మకత్వం మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఆమేన్. చేతులు ఎత్తేసే బలహీనుడు కాదు, సమస్య లేదు. ఆకాశమందు ఆశీనుడగా వాడు నవ్వుచున్నాడు. ఎప్పుడు తెలుసా? ఏలికలు ఏకీభవించి విరోధంగా కుట్ర చేస్తుంటే, దేవుడికి విరోధంగా మాట్లాడుతుంటే దర్జాగా చిద్విలాసంగా సింహాసనం కూర్చొని నవ్వుతున్నాడంట. భక్తుడు సీరియస్గా ప్రభుత్వం చూసి, ప్రభు మాటలు మాట్లాడతాను, నువ్వు బహుశా వినుండవు, నీ భక్తుల స్తుతులు స్తోత్రాలు మాత్రం వినబడి ఉంటాయి, అందుకే నువ్వు నవ్వుతున్నావు. ఆడనే మాటలు వినబడితే అసలు నీ పాటికి ఫెయిర్ అయిపోతావు అనేది భక్తుడి మూమెంట్. ఆయన మూమెంట్ ఏంటి? ఫైర్ అవ్వాల్సింద సీన్ ఏం లేదు ఆడి దగ్గర, ఆడి మీద ఎందుకురా పోనీ అన్నాడు సింపుల్గా. ఆడు ప్లాన్ చేస్తాడు, అంత కూటం పెడతాడు, సిలువ కూడా వేస్తాడు, సమాధి కూడా చేస్తాడు, రాయి కూడా పెడతాడు, ముద్ర కూడా వేస్తాడు, సంఖ్యలు కూడా పెడతాడు, 50 మందిని పెడతాడు. నేను వచ్చేస్తాను బయటికి. అవతల ఫైనల్ రిజల్ట్ డెస్టినేషన్ క్లియర్గా ఉన్నప్పుడు ఈ మనకు వచ్చినంత అమాయకంగా కంగారు యేసుప్రభుకి వచ్చేస్తుందా? ఆయన రేంజ్ ఏంటండి, ఆయన గొడవ ఏంటండి? మీ కుటుంబంలో కార్యాలు జరగలేదో బిడ్డలారా? మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితంలోనా, సంఘంలోనా, సేవలోనా, సార్వత్రిక సంఘమే నీ గుండెల మీద భారమై దుఃఖం జరుపుతున్నావా? ఈ రాత్రి దేవుని మాట వినండి.
కార్యములు అల్పమై ఉన్న కాలమును ఎవడు తృణీకరించొద్దో దేవుడు తైలము పోస్తున్నాడు. దేవుడు జెరుబ్బాబెలును అడ్డగిస్తున్న పర్వతంతో మాట్లాడుతున్నాడు. ఏయ్ పర్వతమా, సద్దును భూమిగా మారిపోతా. ఇతనేమో చిన్న పాష గారు, పెద్ద పర్వతం ఢీ కొడితే ఎవడేమవుతాడు? పర్వతం అలాగే ఉండదు, ఈ తల ముక్క చెక్కలే చచ్చిపోతాడు. అది ప్రజెంట్ సినారియో. కానీ దేవుడు మాట ఏంటి తెలుసా? ఈడు ఎక్కువగా ఉంటాడు, పర్వతం సదను భూమి అయిపోతాడు. హల్లెలూయా చెప్పరే. మీరు ఇప్పుడు కూడా స్తోత్రం చెప్పాలనిపించకపోతే అసలు మీరు సూపర్, అసలు మామూలు కాదు. అమ్మో ఏందండి రేంజ్ అసలు. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చెప్తావు? యేసు రక్తం జయం. సద్దును భూమిగా దేవుడు శత్రువును మార్చబోతున్నాడు. నీ ముందు నీ శక్తికి, నీ యొక్క స్తోమతకి అన్నిటికీ మించిపోయిన ఒక మహాపర్వతం దేవుడు డీల్ చేస్తున్నాడండి. నిన్ను డీల్ చేయమంటే ఏం చేస్తావు నువ్వు? మా తెలుగు ఎవరున్నా మెత్తాం. రాజశ్రీ రాజుగారి దివ్య సముగ్రం ఏం చేయమనగా చిన్నవారివి చిన్న సంఘం ఏదో కట్టుకుంటున్నాం, మీరే అడ్డుపడితే ఎవరికి చెప్పుకుంటాం? మహానుభావ చూసించుంటే పోనీ మాకు అరెకరం ఇచ్చే హల్లెలూయా. ఇంతకన్నా ఏం పెట్టి చస్తాం మెమోరండం మనం. కానీ అటు పెట్టాం అనుకోవటం. ఆ మెమోరండం ఏదో వీడికి ఇవ్వకుండా ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు? దాన్ని ఆయన రేంజ్లో అక్కడి నుంచి మాట్లాడతాడు. స్తోత్రం. ఇప్పుడు కానిస్టేబుల్ గారు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎస్పీ గారు మన చుట్టమైతే కూటమి ఎట్లా ఉంటుంది? హల్లెలూయా. మెమోరాండం పట్టుకెళ్ళి పెద్ద కానిస్టేబుల్ దగ్గర నిలబట్టం ఎందుకు? ఒక్కసారి ఎస్పీ గారు ఇబ్బంది పెడుతున్నాడంటే ఎవడు రాడు అడా. సరే నువ్వు ఇంటికి వెళ్ళు, భయం వేస్తున్నాను అక్కడ కర్రబట్టుగా, నువ్వు వెళ్ళరా ఇంటికి. మనం ఇంటికి వచ్చి లోపడి పోస్ట్ యేసు రక్తం వేయించి. హల్లెలూయా. ఎందుకని? చిన్నప్పుడు సామెత చెప్పనా మీకు? సూర్యుడు అన్న పట్టు అయితే చుక్కలని నా కుక్కలే అన్నాడు. ఆమేన్. అవునండి. పిండి ఆరబోసినట్లున్న వెన్నెల రాత్రి మిద్దె మీద మడత మంచాలు వేసుకొని 3 కుర్రోలు పడుకున్నారట. వాడు అంటాడంట, రే దేదీప్యమానంగా వెలుగుతున్న తార అది నాది, పెట్టుబడి పాడా. ఈజీలో అంటే బహువేగముగా పరిగెడుచుంటుంటే ఆ తొక్క చుక్క నాది. మధ్యలో సైలెంట్గా ఒరి అమాయకుడా, నీకే తారా నచ్చలేదురా అంటే రేపు మధ్యాహ్నం 12 చెప్తానట. తెంగరోడా, పండు వెన్నెల లాంటి ఈ రాత్రి వినీల ఆకాశములో మిరుమిట్టు గలుపుకో తారలో ఏది నచ్చదు, రేపు మధ్యాహ్నం 12 చెప్తావా టేస్ట్లెస్ ఫెలో. సరే అప్పుడు 2 చెప్తానంటే అప్పుడు ఎవడు కనపడుతున్నాడు? సూర్యుడు తప్ప. ఆడు మా ఊడు అన్నాడు. అదేందిరా అంటే ఆడొక్కడు మా వైపు అయితే మీ సుక్కలన్నీ అందరూ కలిసి ఇంత వెలితిరిచ్చారా? ఇంతకిరా సూర్యుడే నా పట్టు అయితే మీ చుక్కలన్నీ నా కుక్కలే అన్నాడు. అసలోడు పెద్దోడు మన పక్షంగా ఉండగా వీళ్ళందరికీ కాగితాలు ఇచ్చుకుంటే ఇప్పుడు బతుకుతావురా? సరైన అప్లికేషన్ అటు పెట్టు. స్తోత్రం. హల్లెలూయా. ఫ్రెష్గా అప్పుడే ప్రభువులోకి వచ్చాడు, దేవుని మాట విన్నాడు, నడవటం మొదలు పెట్టాడు, ముందుకు వెళ్తున్నాడు, అందరిని వదిలిపెట్టాడు, అన్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుని మాటే ఆధారంగా ఆలంబనగా ముందుకు నడుస్తూ ఉంటే ఐగుప్తులకు ఎంట్రీ ఇచ్చి ఇవ్వగానే ఆ రాజుగారే వచ్చి భార్యని ఎత్తిపోయాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలా? ఎత్తుకుపోయింది రాజుగారు. అయితే మౌనంగా దేవుని సందయ్యా, నువ్వు చూపించిన రూట్లోకి వచ్చాను గయ్యా. బహుశా నీవు చెప్పిన దేశం కాక నాకు కనపడిన దేశం నాకేం తప్పయి ఉండొచ్చు, కానీ కావాలని కాదు బాబు. తిరుగుబాటు అవిధేయత కాదయ్యా, తెలియలేదయ్యా. మూలకు వచ్చాను, మౌనంగా ఉన్నాడు. యెహోవా వాక్కు అబ్రాహాముకు ప్రత్యక్షం అవ్వాల. యెహోవా వాక్కు కనీసం శారముకు ధైర్యం చెప్పాల. బిడ్డ నీకేం కాదు అనలా. నేరుగా యెహోవాకు ఐగుప్తు ఫరోకు ప్రత్యక్షమైంది. ఎరా అదవేసలు ఎత్తనమంటారా? నా సేవకుని భార్య చచ్చిపోతావు అంతే అన్నాడు. అమ్మ బాబా నాకు తెలియదయ్యా. ఇంకా నయ్యం దేవునికి స్తోత్రం, నా వల్ల ఇంకేం తప్పు జరగలేదు మహానుభావ అని పువ్వులో పెట్టి రథం కట్టించి మర్యాదగా దాసుల్నిచ్చి ఏంటి అన్నీ జరిమానా కదా. ఎవడన్నా తప్పు చేస్తే ఆడి దగ్గరికి వెళ్తే జరిమానా వేస్తాడు కదా, ఆడికి ఆడే జరిమానా వేసేసుకుని అకస్మాత్తుగా ఆదికాండం 13:1 అబ్రహాము వెండి బంగారం ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. రియల్ ఎస్టేట్ చేశా ఎట్ట అయిపోయాడు ఐశ్వర్యవంతుడు? ఆడు తప్పు చేశాడు, ఆడి తప్పు వల్ల వీళ్ళకేం తప్పు జరగలేదు, వీళ్ళు ఇంకా బంగారులాగా ఉన్నారు. ఆడికి ఆడే ఫైన్ వేసేసుకొని దాసీల్ని వెండి బంగారం పశువులన్నీ తప్పిపోయిందయ్యా అని పువ్వులో పెట్టి చెల్లిపోయాడు. నేను అన్నాను, కూటమి ఎంత అద్భుతంగా ముగిసింది చూసావా?
ప్రారంభ ప్రార్థన గజిబిజిగా ఉంది, ముగింపు అదిరిపోయింది కూటం. స్తోత్రం చెప్పరే. ఎందుకు ఇలా చేశావో ఆ కూటం లేదేక. ఈ కార్యములు గంభీరము, నీదు క్రియలు ఆశ్చర్యకరం అట్టుంది కూటం. అయ్యో చిచ్చి ఆహాయంత భాగ్యము అది కూటం. అటు మారుతాను యేసు ప్రభు. నేను చెప్పేది సార్వత్రిక సంఘ విషయంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. అడ్డగిస్తున్న రాజులను గద్దించబోతున్నాడు. దేవుని సంఘమునకు ప్రతిబంధకాలుగా మారి పర్వతములై నిలబడి సవాలు చేస్తున్నటువంటి వాటిని చదును భూమిగా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా. Yes, by faith and through the word of God, I can strongly prophesy that God is dealing with anti-Christian elements, no doubt. రాసి పెట్టుకో, తారీఖేసుకొని. ఎందుకంటే ఇది ఊహల్లో పుట్టిన ఒక వచనం కాదు, బైబిల్ ఆధారంగా చెప్తున్నమాట. ఇట్లా చెప్తే బాగుండదు అనిపించింది, ఏం చెప్పలా, ఇట్లుంది. ఇది వాక్యములో రాయబడి ఉన్న ఒక ప్రవచనం. దేవుడు అబ్రాహాముతో మాట్లాడలా, డైరెక్ట్ రాజుతో మాట్లాడాడు. జెరుబ్బాబెలుతో కాదు, వాడితో, రే ఓ గొప్ప పర్వతమా పిలిచి మరి, నువ్వు గొప్ప పర్వతమే, నేను కాదంటలా, సద్దును భూమిగా మార్చేస్తా అంటే. అసలు అక్కడ పర్వతం కనబడదన్నమాట. రేపొద్దున వచ్చి ఇక్కడ పర్వతం ఉండేసా, ఏదైనా రాయా ఇంకేమన్నా, పర్వతమే మాయమైపోవటం ఏంటి సార్. మనం అందరం కష్టపడి తలకు చేసి ఒక రాయి పీకేయగలం. ఆయన రేంజ్కి ఒక పర్వతాన్ని లేకుండా చేయగలదు. ఆయన రేంజ్ ఎలాగుంటుంది, మన రేంజ్ ఎలాగుంటుంది. కనుక ఎంతో రేంజ్ చేసుకొని మనం ఇదే స్కేల్తో దేవుని కొలుద్దాం అనుకుంటే అమాయకత్వం. ఆయన మన కొలతకి మన పరిధికి మించినోడని మనం నమ్మితే దేవుని చేతులకు అప్పగించుకొని దేవుని కార్యముల కొరకు ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ చెప్పారా? అందరు చెప్పారా? నా ప్రశ్న ఏంటి మీకు వినబడిందా? దేవుడు ఏం చేస్తున్నాడు? కార్యముల అల్పములనే కాలమున ఏదో ఒకటి దేవుడా నువ్వన్నా చేయొచ్చు కదా, చేస్తున్నాడు. దీపవృక్షములో తైలమును పోస్తున్నాడు. ఒక పక్క ఇది ఆరిపోకుండా దీని సంగతి చూస్తున్నాడు, మరో పక్క దీనికి ఎదురుగా వస్తున్న ఒక్కొక్కడిని ఫరో అనండి, పోనీ అనండి, పెట్టుబడే ఉంది. ఇజ్రాయేలు గడ్డొచ్చిన 31 మంది రాజులు, గొల్లియాతు, హామాను, ఎంతమంది పేర్లు చెప్పమంటాం? వాళ్ళు చరిత్రలో ఒకప్పుడు ఉండిరి అంతే, కాలగర్భంలో కలిసిపోయారు. ఏమీ లేదు, వాళ్ళు ఎవ్వరు అల్లటపోలు అమాయకులు కాదు. మహా సామ్రాజ్యాలు కనుమరుగైపోయినాయి సార్. యేసయ్య ప్రేమ రాజ్యం ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. కారణం చెప్పనా? ఆయా రాజ్యాలన్నీ అమాయకుల రక్తములు చిందించి కట్టుకున్న రాజ్యాలే, కానీ యేసయ్య రాజ్యం ఒకటే, తన స్వంత పరిశుద్ధ రక్తము కార్చి కట్టిన రాజ్యం. మంచి ఈ రాజ్యం అంతమయ్యేది కాదు. పిలాతు అంటాడు, నేను విడిపించగల సామర్థ్యం గల న్యాయాధిపతిని, నీ అర్జీ ఎవరుంటే నాకు చెప్పుకో, ఐ విల్ హెల్ప్ యూ జీసస్. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? స్తోత్రం. ఆయన మౌనంగా ఉన్నాడు. హలో, దిస్ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద హోల్ నేషన్. ఐఎమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఐ కెన్ ఫర్గివ్ యూ. ఓ సోస్, చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నేను క్షమాభిక్ష పెట్టగలనమ్మా. ఆయన ప్రపంచానికే క్షమాభిక్ష పెట్టకొచ్చినోడు ఈ బుడతడు ఆయన దగ్గర డైలాగ్ కొడుతున్నాడు. నీవేమైనా చెప్పుకోలేకుండా చెప్పుకో, చాలాసార్లు చెప్పాను మీరు వినలేదు అన్నాడు. అయ్యి బాబాయ్, అలా కాదండి, ఇలా మీరు నేను రాజుని అంటున్నారు, మరి మీరు ఏమంటారు? నీవన్నట్టు నేను రాజునే. అయ్యి బాబు, ఏం మాట్లాడినా మందు పాత్ర పేరు పెట్టి ఉంటుంది, మనోడికి గాబరు వచ్చేస్తుంది. రాజుగారేనా మీరు? నా రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదా అన్నాడు. ఈ లోకంలో లేదల్లా, లోకంలో ఉంది కానీ లోక సంబంధమైంది కాదు, అది రోజు రోజుకి పెరుగుతుంది చూసుకో అన్నాడు. అది ఇంకా తెలియదు, ఆ భార్యని ఆల్రెడీ రాజ్యంలోకి వచ్చేసింది, సీట్ రాసి పంపింది. నీతి మంత్రుడు జోలికి వెళ్ళకో,
మర్యాదకి ఇంటికి వచ్చేయమని చెప్పింది. ఏ రక్తం ఏం చేయం. మరి ఆ విధంగా తీర్పును వాయిదా వేస్తున్నాం. సౌండ్ మారింది, సీటీ వచ్చింది కదా, నేసి రక్తం చేయం. హల్లెలూయా. కోటు తీసి బూట్లు తీసి ఇంట్లోకి వెళ్తే అక్కడ కూటం వేరు కదా. ఆవిడేమంటుంది? ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళకో, ఈ పొద్దు అతని వల్ల నేను మిక్కిలి బాధపడ్డాను. నా కళ్ళ ఆయన నీతిమంతుడు. ఆల్రెడీ యేసు ప్రభు యొక్క నీతిమత్వాన్ని అంగీకరించిన వ్యక్తులు ఎవరు చేరిపోయారు? ఆయన దోషి అని తీర్పు తెచ్చే పొజిషన్లో భర్త ఉన్నాడు. నీతిమంతుడు జాగ్రత్తగా ఉండని సీట్ రాసి పంపింది ఆవిడ. మనోడు ఏం డీల్ చేస్తున్నాడు? నువ్వు రాజువా, నాతో చెప్పు. అదేం లేదండి బాబు, నేను ఎప్పుడు ఏదో అలాగ అన్నానండి బాబు అంటే ఇట్స్ ఆల్ రైట్. అందమని చూస్తున్నాడు ఇటు కుర్చీలో కూర్చొని. నీవన్నట్టు నేను రాజునే, కావాలంటే మీ ఆమెను అడుగు అంటే. అదేంటండి? ఆవిడ కూడా మా రాజ్యంలో సభ్యురాలు, కుదురుగా ప్రార్థన చేసుకుంటుంది. మా కుటుంబ సభ్యులు కూడా తమ రాజ్యానికి వచ్చేసారా తండ్రి? నెక్స్ట్ నువ్వే నాన్న. బేసి నీళ్ళు తెచ్చాడు, చేతులు కడిగేసుకున్నాడు. చేరిపోతున్నాడు. ఎవడైనా మాట్లాడతలేదు మీరు మట్టికి. ఊరుకోండి సార్, రాజ్యాలకు కదిలిపోతున్నాయి అవతల. ఎవడైనా ఊహించాడా? సౌదీ అరేబియా రాజులు పని కట్టుకుని రాజ్య ప్యాలెస్లో అధికారికంగా క్రిస్మస్ ఏర్పాటు చేస్తారని ఎవరైనా ఊహించాడండి? బైబిల్ ప్రవచిస్తోంది, భక్తులందరూ ప్రవచించారు. ఈ అమాయకుడు కూడా 2017లో చెప్పాడు, నాన్న మీరు బాప్తీసం పొందితే ఇది కాదు ఉద్యమం, వాళ్ళు వస్తేనే ఉద్యమం అని. యెషాయాను బేస్ చేసుకొని ఫోన్ వచ్చేసి నాకన్నా డోర్స్ ఓపెన్ అయిపోయినా, ఇప్పుడు సీక్రెట్ చర్చ్ కాదన్నా, రాజుగారికి ఎక్కేశారన్నా, స్వయంగా రాజుగారి కేక్ కట్ చేస్తాడంట అన్న. ఇలా ఒక మా పేకలు కట్ చేస్తారని క్రిస్మస్ కేక్ కట్ చేయడం వేసి రక్తం ఏం చేయాలి? ఏదో మనకు ఊడిపడిపోయింది పరలోకం నుంచి అని అంటలేదు నేను. పర్వతములు చదును భూములు అవుతున్నాయి, ఆటుపోట్లు ఉంటాయి, వ్యతిరేకతలు ఉంటాయి. క్రైస్తవ సంఘానికి కాకపోతే ఎవరికి ఉంటాయి? మామూలేదంతా. ఆస్ట్రేలియన్ క్రికెట్ టీం ఫామ్లో ఉంటే ప్రపంచంలో ప్రతి దేశం ఆ దేశంతో ఆడవాళ్ళకి గెలవాలని ట్రై చేస్తారు. ఇండియా స్ట్రాంగ్ ఉంటే దీని మీద పోటీ వాళ్ళని కోరుకుంటారు. ఏ పసికూర మీద ఎవడన్నా మ్యాచ్ పడాలని ఎవడ కోరుకోడు, సహజం. ఈ ప్రపంచమును కప్పుచున్నటువంటి భూతలమును కప్పివేయించిన మహావృక్షమై అంతకంతకు ప్రబలుచున్న మహారాజ్యము దేవుని సంఘం. సహజంగానే ఆరాటం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. ఎవడు రాయాడు వేస్తుంటాడు, ఎవడు తిప్పలాడు పడుతుంటాడు. ఈ రాయి ఎవడి మీద పడ్డా, ఎవడు వచ్చా రాయి మీద పడ్డా, రాయికేం లాస్ ఉండదని ధాన్యాలు కదా నేను యేసు ప్రభు చెప్పేశాడు. మీరు ధైర్యంగా ప్రశాంతంగా ఉండండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చెప్పింది ఏదన్నా సొంతం నాకు రాత్రి కర్రలో వచ్చిందని చెప్పానా? అన్ని ఇక్కడే సార్ చెప్పేది. వాక్య ఆధారిత ప్రవచనం అని చెప్తున్నాను. అందుకే నేను నీ బాధ అంటే దేవుడు ఏం చేయట్లేదు అనేగా చేస్తున్నాడు. సైలెంట్గా వర్కౌట్ అవుతుంది చూడు. దీపం ఆరిపోకుండా ముందు ఇద్దరిని పెట్టాడు. నువ్వు నూనె పోతా ఉండు, దీని అట్టున్నాయి ఏం చూసుకొస్తాను. ఈ లోపల ఎవడో అడవుడు చేస్తున్నాడు. ఓ పర్వతమా నీవు చదును భూమిగా మారిపోతావు. సైలెంట్గా దీపవృక్షంలో తైలం పోసాడు. వైలెంట్గా చెలరేకపోతాను పర్వతాన్ని చదును బోయమైపోతా కబడ్దారిని బెదరగొట్టాడు. అప్పుడు వీడితో మాట్లాడతాడు, నానా ఇది శక్తి చేతను బలము చేతను జరగదు, నా ఆత్మ ద్వారా జరుగుతే. శక్తి లేదుగా, నాకు బలం లేదుగా, ఇక జరగదు అనుకున్నావు. శక్తి ఉన్నా కూడా జరగదు నాన్న. నీకు శక్తి లేదన్నమాట నిజం, నీకు బలం లేదన్నమాట నిజం. కానీ వాక్యం ఏం చెప్తుంది? శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మ ద్వారా జరుగుద్ది. స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఆత్మ ద్వారా జరుగు కార్యములు అనండి, ఆత్మ కార్యములు అనండి. అలా ప్రశాంతం కూర్చొని అనండి. సింపుల్గా చెప్తాను, 2-3 నిమిషాల్లో సింపుల్గా. సృష్టి పతనం అయిపోయింది, అగాధ జలముల కిందికి భూమి వెళ్ళిపోయింది, గ్రహాలన్నీ నాశనం అయిపోయినాయి, అంతా నిరాకారం, శూన్యం. ఇంక అసలు ఆశ పెట్టుకోవడానికన్నా ఏమైనా ఉందా? ఉత్తి అగాధ జలములు చీకటి తప్ప ఇంకేమీ లేదు. ఆ టైములో
అగాధ జలముల మీద అల్లాడిన ఒకే ఒక్కడు నేను మీకు ప్రకటిస్తున్న దేవుని ఆత్మ. ఏమన్నా హోప్స్ ఉన్నాయి? అసలు మొత్తం నాశనం అయిపోయిందండి. భూమి నిరాకారముగా శూన్యముగా మారిపోయిన చీకటి అగాధ జలం అల్లాడుచుండెను. అగాధ జలముల మీద అల్లాడుచున్న చీకటికే మీదుగా యెహోవా ఆత్మ అల్లాడుచుండెను. దేవునికి స్తోత్రం. చూద్దాం, ఎవడన్నా మాటనపోతే మడతెత్తే వింటాడు. ఆ ఫార్ములా చూద్దాం కాసేపు. ఎవడికి అర్థమవుతుంది దానికి అర్థమవుతుంది చాలు. దేవునికి స్తోత్రం. కుదిరికి వినకపోతే ఇలా ఉంటుంది కోటం. మీ ఇష్టం. హ్యాపీ యానివర్సరీ డే. హల్లెలూయా. మంచి వాళ్ళందరికీ వందనాలండి. కొంతమంది రెస్పాండ్ అవ్వలేదంటే మంచి వాళ్ళం కదా వాళ్ళు ఒప్పుకున్నారు. దట్స్ నాట్ మై ఫాల్ట్. ఐ డిడ్ంట్ డెలిగేట్ ఎనీథింగ్. ఆమేన్. పతనమైన సృష్టి కోసం జలముల మీద అల్లాడిన వాడు, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఇస్ హోవరింగ్ అపాన్ ద వాటర్స్. పొదుగుతున్నాడంట గుట్ల మీద కోడి పొదిగినట్టుగా. హల్లెలూయా. అద్భుతమైన సృష్టిని మరలా తీసుకొచ్చాడు. ఆమేన్. ఆత్మ కార్యం అనండి. పతనమైపోయిన సృష్టిని మరలా పునఃస్థితి స్థాపన చేసిన వారెవరు? దేవుని ఆత్మది. మట్టి ముద్దను తీసుకొచ్చి మనుష్యుని పోలికగా తక్క దేవుని పోలికలు చేసి ఉంచోబెడితే ఎవరది? దేవుని ఆత్మ. ఆమేన్. లోపలికి వచ్చింది ఏంటి? దేవుని ఆత్మ. మట్టిని ఎట్ట కావాలితే అట్ట తయారు చేసి పడేసాడు. దేవునికి స్తోత్రం. మాట్లాడతలేదు మీరు? ఇక్కడ చాలామంది పాస్టర్ గారులు ఉన్నారు. మన హెమ్మి ఒక్కడే కాదు కదా, దైవజనులు ఉన్నారు, శాలిం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. నేను చెప్తున్నాను ఓ సువార్తేనండి. మన సంఘంలో గట్టిగా గుండెకాయలు అంటే వాళ్ళు నలుగురు ఉండాలని ఉండదా? సరైన వెన్నెముకలు ఎత్తుంటే బాగుంటుంది ఉండదా? కానీ గుండెకాయ ఎట్ట తయారు చేశాడు? మెదడు ఎట్ట తయారు చేశాడు? వెన్నెముక ఎట్ట తయారు చేశాడు? ఎముకల స్థానంలో స్టెయిన్లెస్ స్టీల్ రాడ్స్ పెట్టి, నరాలకి కాపర్ తీగలు పెట్టి, బ్రెయిన్ దగ్గర వజ్రం పెట్టి, గుండెకాయ దగ్గర పచ్చి బంగారం ముద్ద పెట్టి, అంటే ఇది తయారైనయా? మొత్తం మట్టే సార్, ఆల్ మట్టి. హల్లెలూయా. కంప్లీట్గా మట్టే కదండి. గుండెకాయ దగ్గర స్పెషల్ పదార్థం పెట్టాడా? కిడ్నీలు కాడ ఏమైనా పెట్టి ఉట్టిదే మొత్తం మట్టి ముద్ద. అంటే గుండెకాయ కావాల్సింది గుండెకాయ అయిపోయింది, కిడ్నీలు అయిపోయినాయి. ఏది ఎట్ట తయారు కావాలో సంఘములోనికి దేవుని ఆత్మ దిగొస్తే కూటమట ఉంటుంది. మీ సంఘానికి కూడా దేవుడు గుండెకాయలంటూ వాళ్ళని ఇస్తాడు, వెన్నెముకను తయారు చేస్తాడు. ఎవరొస్తే? మీరు అమాయకంగా ఆన్సర్ చెప్పి సండే స్కూల్ పిల్లల్లాగా కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అంతే. చిన్నప్పుడు గుర్తుంది మనకి. నెక్స్ట్ 17 వచ్చింది చెప్పు. అది మాకు తెలియదండి. సండే స్కూల్ టీచర్ చేత కొట్టేసిందండి బాబు. 16 వచ్చింది చెప్పకపోతే 17 కొట్టలేదు కదా, మనకు రాదు అది. చిన్నప్పుడు నేర్చుకుని వచ్చిన వాళ్ళు ఈ రోజుకి ఉన్నాయి. కొత్తగా ఒక్క వచ్చిన వస్తలేదు మనకి, ఎందుకంటే చదవం కదా. స్టేజ్ మీద వాక్యపట్నం ఎత్తి అల్లాడిపోయి బైబిల్ చింపేత్తమే, అది తిరగదు. నేను పోయి జకర్యా నహూము ఎట్లాంటి పెడుతుంటాను. నేను మొన్న ఒక సంఘానికి వెళ్తే నహూము తీశాను. వాక్యపట్నం సంఘ పెద్ద కనుక ఇప్పుడు సంఘ పెద్దలు ప్రియులు వచ్చి వాక్యపట్నం చేస్తారంటే ఆయన వచ్చి చింపేస్తున్నాడు బైబిల్. నహూము దొరుకుతలేదు. ఇక్కడ బాధ చూడలేక సంఘ కాపరే తీసిచ్చాడు. అన్న చదవండి. థ్యాంక్ యూ. ఆ తీసిచ్చిన వచ్చిన చదవడానికి అన్ని తప్పులే, బోల్డ్ తప్పులు చదివాడు. నాకు చాలా బాధ వేసి వచ్చేసి భోజనంకి కూర్చున్నప్పుడు అసలు బైబిల్ తీయటం రానోడు, తీసిచ్చిన చదవటం రానోడు, అట్టంటూ నిందు పెట్టుకున్న సంఘ పెద్దగా అని అడిగా. నేను కుదురుకుంటుగా, నేను అసలు ఎవడు భయపడ్డా. ఎలాంటి నిందు పెట్టుకున్నావా అని అడిగాను. అంటే నేను ఆడే పెట్టుకున్నాడు నన్ను. అంట చిచ్చే నువ్వు ఆ బాబుతేనా అన్న? ఏం చేయమంటావన్నా? వాళ్ళు నలుగురు అన్న నువ్వు బయటకు వచ్చే మేము నీకు సపోర్ట్ కొంటాం పెట్టేయండి పెట్టించాను అన్న.
నాకేం తెలుసు అన్నట్టు అవుద్దని. మనం పరువుగా పడితే వాక్యపట్నం ఇవ్వకుండా ఉండాల్సింది కదరా అంటే ఇవ్వదోరు కూడా అన్నా బాబు. వాక్య పట్టణం వాడికిస్తేనే వాక్యం చెప్పే ఛాన్స్ నాకు ఇస్తాడు. అర్రెర్రెర్రెర్రెర్రెర్రె ఇట్టి అవ్యవస్థలన్నీ వ్యవస్థీకరించి సరిచేసి సెట్ చేయడానికే దేవుని ఆత్మ ఒక్కసారి ప్రవేశిస్తే ఏది ఎముకలు అవ్వాలో, ఏది నరాలు అవ్వాలో, ఏది గుండెకి అవ్వాలో, ఏది బ్రెయిన్ అవ్వాలో ఫటాఫట్ చేస్తాడు. ఆత్మకార్యం అనండి అన్నారా? ఒకటి పతనమైన సృష్టిని మరలా బాగు చేయటం. రెండవది మట్టిని ఏది ఎలా కావాలంటే అది. ఇంకా సదురు భూమి దగ్గర ఉన్నావా? నేను ఎదరకొచ్చేసాను. ఇంకా పట్టుకోవాలిరా పాయింట్ అంటే కరెక్ట్గా సదురు భూమి దగ్గరికి వచ్చాక ఇల్లు గుర్తొచ్చి ఉంటుంది. పాపం పెట్టలు ఏం చేస్తున్నారు. మేమైతే యానివర్సరీలో ఉన్నాం, వాళ్ళు ఏ టీవీ కాడు ఉన్నారు. ఈ లోపు 2 పాయింట్లు దాటిపోయినాయి. శ్రద్ధగా యెహోవా నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలు శ్రద్ధగా విని. అస్సలు కాన్సన్ట్రేషన్ అటు ఇటు వెళ్ళిపోకూడదు అసలు. దేవునికి స్తోత్రం. ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది సార్ దేవుని ప్రజలకి. అయ్యో ఇప్పుడు ఎలా ప్రభువా, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తెచ్చామని బాధపడుతున్నారు, మేము వెనక్కి వెళ్ళిపోతామని చాలామంది అంటున్నారు. నా పరిస్థితి ఏంటి ప్రభువా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత సేవ మొత్తం నాశనం అయిపోయేలా ఉంది, మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతారు, సంఘం ఖాళీ అయిపోయేలా ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పేసి అంటే నువ్వు టెన్షన్ పడక నాయన, ఓరక నిలబడి కానీ ప్రభువా చాలా ఇబ్బందిగా ఉంది. దేవుడు ఆ రాత్రంతా తూర్పు గాలి పంపించాడట. సముద్రం ముక్కలైపోవటం ఏంటి సార్, 2గా విభాగింపటం ఏంటి, అసలు ఏంటి విచిత్రం. సముద్రపు నీరు విభాగింపటమే గొప్ప అంటే, విభాగింప నీరు గడ్డగట్టిపోవటం గొప్ప అంటే ఏమిటి? లోతైన సముద్రం సమతల భూమిగా మారడం గొప్ప అంటే, ఆ భూమి ఆరిపోవటం గొప్ప అంటే, వీళ్ళందరూ దర్జాగా అవతలకి వెళ్ళిపోవటం అద్భుతం అంటే, వాళ్ళు సెంటర్లోకి వచ్చాక మళ్ళీ కలిసిపోవటం ఏంటిది? ఇవన్నీ తూర్పు గాలిని పంపి దేవుడు చేశాడు. ఇజ్రాయెల్ అందరూ కష్టపడి పరిగెత్తే అందరికి ఒక్కొక్క పూరేడు దొరుకుతుందా? మనిషి ఒకటి పట్టుకోగలడా? ఒక 100 మంది అన్ని లక్షల మందిలో టాలెంట్ ఉండి తలకొటి పట్టుకుంటే బేవచ్చమే. కానీ 30-40 లక్షల జనానికి తిని ముక్కులోకి వచ్చే అంత అలిసిపోయి అంత సమృద్ధిని దేవుడు ఇచ్చేశాడు తూర్పు గాలి పంపి. నేను మీకు చేస్తున్న మనవి ఇదే, వినండి బిడ్డలారా. దేవుని ఆత్మ కార్యాలు ఆ రేంజ్లో ఉంటాయి. పరిశుద్ధాత్మలు జోక్యం చేసుకుంటే, పరిశుద్ధాత్మడే పని చేయడం ప్రారంభిస్తే ఫలితాలు అంత బేభత్సంగా ఉంటాయి. యెహెజ్కేలు 37 గుర్తుందా? ఎండిన ఎముకల లోయలో తీసుకెళ్లి యెహెజ్కేలు నిలబెట్టి దేవుడు ప్రవచించు నాన్న. ప్రవచనం పరిచయం అంటే ఎట్టకారం ఒక్కొక్కడికి. ఈ ఎండిన ఎముకలు బతుకుతాయి నాన్న. నాకేం తెలుసయ్యా, మీకే తెలుసు కదా, ఒక్క ప్రవచనం చెప్పు నాన్న. అవునా, ఏమని చెప్పాలి? ఎండిన ఎముకలారా బ్రతుకుడి, అంతే. ఒక్క నిమిషములో గడగడమని ధ్వని పుట్టిందట. ఆ ఎముకలన్నీ కలిసిపోయినట. మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసినాయి, చర్మం వచ్చేసింది. లెక్కింప శక్యము కానీ మహాసైన్యమై దేవునిది నిలబడిపోయిందంట. ఆమేన్. పతనమైన సృష్టిని మరలా బాగు చేయాలన్నా దేవుని ఆత్మే, మట్టిని మనిషిగా చేయాలన్నా దేవుని ఆత్మే, సముద్రంలో రహదారి వెయ్యాలన్నా దేవుని ఆత్మే, అరణ్యములో ఎడారులో పూరేళ్ళు కోట్ల కొద్ది రప్పించాలన్నా దేవుని ఆత్మే, ఎండిన ఎముకల లోయలో మహాసైన్యములు లేపాలన్నా దేవుని ఆత్మే. ఇవన్నీ ఆత్మ చేసే కార్యాలు. జెరుబాబెలో చేతిలో ఫండ్స్ లేవని బాధపడద్దు, జనం లేరని బాధపడద్దు, అంత గొప్ప పర్వతముందు నేను చిన్నవాడిని బాధపడద్దు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యాలు చేస్తాను. ఆమేన్. డబ్బు చేయలేని కార్యాలు ఆత్మ చేస్తా లేదా? అంటలేదు మీరు సరిగ్గా. హలో, డబ్బు చేయలేని కార్యాలు ఆత్మ చేస్తా? చెప్పండి. ఒక మహాసంఘం అందరూ ఏకమై చేయలేని కార్యాలు ఒక చిన్న సంఘం పక్షంగా దేవుడు చేస్తాడా? చేస్తాడండి. ఓ గొప్ప పర్వతం, నువ్వు ఎంత మాత్రము ధనవో జెరుబాబెలు అడ్డగించడానికి చదును భూమిగా మారిపోతావు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పారా? హల్లెలూయా.
కార్యములు అల్పమై ఉన్న కాలమున తృణీకరిస్తున్న వాడెవడో? లోకమంతర సంచారం చేయుచున్న యెహోవా 7 కనులు జెరుబ్బాబెలు చేతుల గుండు నూలు ఉన్నట చూసి ఆనందించెను. ఆమేనండి, ఆమేనండి. లోకమంతట సంచారము చేయుచున్న యెహోవా 7 కన్నులు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉంట చూసి సంతోషించాడు. 7 కన్నులు కలవాడు, ఇవాళ రేపు కాదు, నేడు నాడు కాపాడు, ఎడతెగని చెడుగుల బాపు, రేడులనేర్పరచువాడు, పాడుడి హల్లెలూయా. ఎప్పుడైనా విన్నట్టుంది పాట? మందంతా ఈ తరం కదా, మా బ్యాచ్ కూడా ఒక్క లేడీస్ రక్తం చేయం. స్తోత్రించి కీర్తిల్తుము, ఘనపరచెదము, కొనియాడెదము, ఆదరించి కాపాడువాడు, ఈడేర్చువాడు. స్తోత్రించి కీర్తిల్తుము. హల్లెలూయా. ఒక పాట ఒక ఉపదేశంలో ఉండేదండి. ఇప్పుడు గోల తప్ప ఏమంటలా, సౌండ్ పొల్యూషను. ఒక ఉపదేశం ఉండదు, సందేశం ఉండదు, ఏముండదు. అల్లరే అల్లరే అల్లరే. కొట్టో బాబా కొట్టో, ఏయ్ గోల గోల గోల. అది చేతులు అడిపోయేలా కొట్టి చచ్చిపోవాలా. ఇంకా వాళ్ళకి ఇసుకొచ్చేసి అన్ని ఆటో రిధం పెట్టేస్తున్నారు. అల్లును ఉట్టిది ఆడు ఫ్యాషన్ చేస్తుంటాడు, అది కొట్టేసుకుంటుంది. ఎంత కొడతాడు, వీళ్ళు సరిపోదు. గంటలు కొట్టి పాడుతుంది, పల్లవి 9 అయినా ఎడుతుంది, చిరాకు వచ్చేస్తుంది. అలాగని ఈ రిధం ప్లేస్ అందరూ కన్నీటికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ సాఫ్ట్వేర్ కలుగు చేసాడు. అది పెట్టేసి ఊరిని ఇలా అంటుంటాడు అంతే. ఆ తిప్పలేదు అది పడిపోతుంటుంది. ఇంకే లేదు, లేకపోతే వీళ్ళని ఎక్కడ సరిపెడతాం? గంటల కొద్ది గోల చేస్తుంది వీళ్ళు. ఒక అనుగ్రహం లేదు, అభిషేకం లేదు, ఏమి లేదు, తలర తప్ప. వాళ్ళందరూ కలిసి మొరపెట్టుకున్నారు దేవుడికి, అయ్యా వీళ్ళు చంపేస్తున్నారయ్యా, వీళ్ళు కూటం కాదు కానీ వీళ్ళు ఇచ్చే పేమెంట్ కాదు అని పేన మీదకి వస్తుంది, చేతులు పడిపోతున్నాయి ఆయన అని కన్నీరు కలిస్తే దేవుడు వాళ్ళని కనికరించి ఒక సాఫ్ట్వేర్ అనుగ్రహించాడు. మొత్తం అది పెట్టేసి అది ఆన్ చేసేస్తాడు. గిరగిర కడితే అది సెలరైపోతుంటుంది. వీడు ఇలగలగలగా అంటుంటాడు, నేను ఉత్తిని ఊరిన డబ్బులు ఇచ్చేస్తున్నాడు వీడికన్నా ఫీలింగ్ ఇడికి రాకుండా. సురక్తమే చేయం. లేకపోతే మరి వీళ్ళ పాటలు వీళ్ళ గోల ఎక్కడ బతుకుతారు వాళ్ళు? మతి సూతి లేని గోల. ఒక్క సందేశాత్మక గీతం ఉండదండి, అలర తప్ప. కనుక దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే, దేవుని బిడ్డలారా, ప్రభు బహు తేటగా విస్పష్టంగా మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన మాట విన్నావా? కార్యములు అల్పమయున్న కాలమును తృణీకరించేవాడెవడా? కార్యాలు ఏమి జరగట్లేదు, అల్పమైపోయినాయి, మహాద్భుత కార్యాలు జరగట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కార్యాలు జరగట్లేదని బాధపడుతున్నావు, కానీ నేను సంతోషిస్తున్నాను. ఎందుకు ప్రభు అంటే, జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉండ చూచి నేను సంతోషపడుతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలు ఉంట చూచి నేను సంతోషపడుతున్నాను. ఎంత తేటగా రాయబడుతుంది ఆ మాట. ఇప్పుడు చెప్పండి, గుండు నూలు అనండి. తాపీ మేస్త్రి చేతిలో ఉంటుంది ఒక తాడుండి, ఒక ఐరన్ సాఫ్ట్ లాగా ఉంటుంది చూసారు, దాన్ని గుండు నూలు అంటారు. అది ఎందుకు వాడతారు? నిర్మాణము చేయుచున్నప్పుడు ప్రతి రాయి చక్కగా అమర్చబడి మూలరాయికి తగినట్టుగా ఉందో లేదో చెక్ చేయడానికి, సెట్ చేయడానికి గుండు నూలు వాడతారు. అక్కడ మూమెంట్ ఏంటి? చర్చి అలా కడతా చూస్తామని రాజుగారు అంటున్నారు. జెరుబ్బాబెలు ఏమన్నాడు? గుండు నూలు అంటే కడతాకు ప్రిపేర్ అయిపోయి ఉంచున్నాడు. యేసు రక్తం ఏం చేయు. అతని విశ్వాసాన్ని చూసి దేవుడు ఎంత మురిసిపోతున్నాడు. ఏంటంటే నీ పరిస్థితి? నువ్వు చెప్పు ప్రభా, మెటీరియల్ పోగేసేసాను, మొదలెట్టేయమంటావా? దేవుడు అంటాడు, అందరూ కృప కలుగునుగా కనుచుండగా పైరాయి తీసి పెట్టాను రాయం కాదన్నాడు. అది దేవుని స్తోత్రం చెప్పండి. ఉన్న 100 మంది 200 మంది కృప కలుగునిగాక కృప కలుగునిగాక అంటా ఉన్నారు, తీసి రాయి పెట్టేశాడంతే. స్తోత్రం చెప్పండి.
ఎందుకనగా ప్రభుత్వం సపోర్ట్ చేసింది కనుక, స్పాన్సర్లు దొరికారు కనుక, దాచబడిన ధననిధి ఒకటి దొరికింది కనుక చర్చి కోసం తవ్వుతుంటే లంకి మిందులు దొరికాయండి. దాన్ని నిండా బంగారమేనండి. ఇక చిన్నగా కడదాం అనుకున్నాను, పెద్ద కాంప్లెక్స్ కట్టేసామండి దేవుని కృపలో. మొత్తం అద్దెలకి ఇచ్చేసి వసూలు చేసేస్తున్నామండి. బుద్ధి పాడుగాను అసలు పోదగా లోపల ఆడున్నాడు. ఆడు ఇంకా సావలేదాడు, ఆడు చావలేదాడు, ఆడు చావలా. గల్ఫ్ వచ్చాక బంగారం కొనుక్కోపోతే ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి ఉన్నావు నువ్వు. గల్ఫ్ వచ్చాక కనీసం బంగారం కొనుక్కోవాలంట. గల్ఫ్లో ఉన్నందుకైనా కొంచెం మేకప్ వేసుకోవాలంట. నాకు ఇష్టమేం కాదండి, నాకు పెద్దది పిచ్చేమీ కాదు. ఇక్కడికి వచ్చాక కూడా బొత్తికి వేసుకోపోతే పల్లెటూళ్ళు ఉంటుంటామా? గల్ఫ్ ఎక్కడ ఏమనుకుంటున్నావు? కొద్దిగా మెరుపు ఉండద్దా? ఎవడో ఏదో అనుకుంటాడని మనం వేసుకోమని బాధపడతాం ఎందుకురా? ఎవడి కోసం బతకాలి మనమా? ఏసు రక్తం ఏం చేయం. మనం ఏంటి మనకు తెలుసు, మన దేవుడికి తెలుసు, మన కుటుంబానికి తెలుసు. ఇంకేం షో చేయవలసిన అవసరం భూమి మీద లేదు. మన క్వాలిటీ మనకు ఉంది, మన రేంజ్ మనకు ఉంది. వ్యతిరేకించేవాడిని తొక్కిపారి చేసుకొని మనం డెవలప్ చేస్తే ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఇప్పుడు కొత్తగా మనకు అర్థం ముందు ఒక అరగంట కలిపి తిప్పలపడాల్సింది ఏమీ లేదు. అమ్మాయికం అని ప్రార్థన 5 నిమిషాలు, అర్థం అరగంట. ఒక అరగంట ప్రార్థన గడిపి వద్దాం అనుకునేప్పటికీ మేకప్గా టైం అయిపోయిందంట. ప్రభా యాక్చువల్గా నీకు అరగంట ఇద్దాం అనుకున్నాను కానీ అర్థం తీసేసుకుంది. ఇవి కూడా ఇచ్చింది నువ్వే కదా ప్రభా. మా ఊర్లో చాలా మందికి పౌడర్ లేదు. రే సండే స్కూల్ రా, ఇంకెంతకాలం ఇంకా రాకడ వచ్చేస్తున్నావు పక్కన సండే స్కూల్ పిల్లల్లాగా. నీ కష్టం నీ సంపాదన చేతికి మూతికే సరిపోతుంది. ఇంకెప్పుడు నెలకు 25,000 పంపే చోట 10,000 పంపుతుంది ఇంటికి. ఏ అమ్మా 15,000 వచ్చేసావే అంటే మీరు 3 పూట్ల కూర్చొని తింటుంటే మీకు ఏం తెలుస్తుందిరా? అర్థం కాడకుండా పడుతుంది. చిన్నపిల్లలకు అది కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. మన రేంజ్ అంటే మనం దేశ బిడ్డలు, మనం అని సొంత కుమారులం కుమార్తెలం, పరలోక రాజ్య పౌరులం, దేవదూతలు కూడా మనకున్నంత రేంజ్ లేదు. వాళ్ళు కూడా మనకు పరిచారకులే. ఇంత రేంజ్ మన దగ్గర పెట్టుకొని నువ్వంత అమ్మాయి ఎడితే ఎలాగా? ఏమో ఏమో చేసితి, నీకు ఏమో ఏమో పూసితి, అయినను నా మీద ప్రేమ లేక నన్ను విడిచిపోతానంటవే ప్రాణమా. ప్రాణం అంటుందంటే కేక ఎత్తనండి యేసు బాబు. వెళ్ళిపోతున్నా, నీకు చాలా చేశాను కదా, తప్పదు ఇంకా బాధపడకో, నేను వెళ్ళిపోయినా సరే నీకు సెంటు కొడతారన్నాను. అయ్యగారు మీరు ఏ బ్రాండ్ కుట్టుకుంటారండి? నాకు బ్రాండు, నాకు మొఖం. సండే స్కూల్ మాట్లాడిన మాట. దేవుని సంఘం ఒక బ్రాండ్ అన్న ప్రపంచంలో. నాకు ఆ మధ్య పిల్లగాడు ఒకటి జీన్ ప్యాంట్ వేసుకొచ్చాడు మా చర్చిలో. చండాలంగా ఉంది, ఎక్కడికాడ చిరిపోయి. నేను అడిగాను, ఎరా ఏంట్రా ఈ పరిస్థితి అంటే, అన్నా బ్రాండ్. అడిగాను ఏం బ్రాండ్ అంటే సిన్ అంట. సిన్ అనేది ఒక బ్రాండా? నాకు అసలు పిచ్చకేసింది. ఇదేంట్రా అందమైన పేరు పెట్టుకోవచ్చు కదరా, సిన్ అనేది ఒక. నాకు అప్పుడు కసి వచ్చేసింది. సిన్ ఒక బ్రాండ్ అయితే పరిశుద్ధత ఎందుకు కాకూడదు? ఆరాధన ఎందుకు కాకూడదు? అసలు ఇదొక బ్రాండ్గా డెవలప్ అయిపోవలసిన కాలం వచ్చేసింది. యేసు రక్తం ఇచ్చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడు? నానా కార్యములు జరగడం లేదని మీరు బాధపడుతున్నారు, కానీ యెరుబ్బయలు చేతిలో గుండు నూలు ఉంటూ చూసి నేను సంతోషపడుతున్నాను. గుండు నూలు దేనికి సూచన అంటే మందిరము కట్టే సిద్ధపాటుకు సూచన, మందిరము కట్టగలను అనే విశ్వాసానికి సూచన. ఆమె నన్ను గట్టిగా విశ్వాసం ఉండాలా వద్దా మనకి? ఉదాహరణకి అబ్రహాం గారిని జ్ఞాపకం చేస్తాను మీకు. ఇస్సాకుని తీసుకుని కొండ మీదకి వెళ్తున్నాడుగా బలి అర్పణ చేయడానికి. పనివారితో ఏమన్నాడు?
నాన్న మీరు ఇక్కడ నిలిచి ఉండండి, నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్తాం, యెహోవాకు బలి అర్పణ చేసి మరలా వచ్చేదము. వాట్ ఇస్ స్టేట్మెంట్? దేవుని చిత్తం మరి, ఇంకా బాబుని దేవునికి ఇచ్చేసి ముక్కలు ముక్కలు నరికేసి కాల్ చేసి వచ్చేస్తాను, బాబుతో సెల్ఫీ తీసుకో, ఇంకేది లాస్ట్. లేదు నాన్న, నేను వెళ్తాను, యెహోవాకు బలి అర్పణ చేస్తాను, మళ్ళీ ఇద్దరం వస్తాం. దేవుడు ఆ విశ్వాసాన్ని ఘనపరిచాడు. ఏమే, అవునా కాదా? ఫెయిత్ స్టేట్మెంట్ అలా ఉండాలి సార్. ఏం చేద్దాం, 10 కాలం పెంచుదాం, మంచి కార్మెంట్లో చదివిద్దాం అనుకున్నాను, మంచి ఐఏఎస్ చేద్దాం, కానీ దేవుడు ఇచ్చేమన్నాడుగా. శారమా ముద్దెట్టుకోసారి తీసుకెళ్ళిపోతున్నాను, నీకు ఏడోకో. నేను దేవునికి, నేను నా కుమారుడు బలి అర్పణ చేస్తాం, మరలా వస్తాం. పాపం దేవుడైనా ఎవరికో మంచి ఫోన్ ఇచ్చాడు, ఆయన పెట్టి అందరూ స్వాతంత్రం చెప్పండి పోనీ. మళ్ళీ ఇంకా హలో అంట, హలో. అసలు అది దర్జా అంటే అట్లా ఉండాలి, ఏసు రక్తం అయితే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడే మనతో మాట్లాడుతుంటే దేవుని కాల్ని హోల్లో పెట్టి పాజు కొట్టి అవతలోడి కళ్ళు చెప్పామంటే ఎంత సూపర్ సార్. మనం అసలు పడవా, నువ్వు పద్దాక మాట్లాడుతున్నావు, కాసేపు బాగు, లోకలోడు ఒకటి చేస్తున్నాడు. ఇది బేబత్సహ. ప్రభువుకి స్తోత్రం అండి. అందరూ మారు మనసు పొందాలా వద్దా? మరి అది ఇలాంటి చిన్న చిన్నవి చూసుకుంటే సరిపోతుంది. పెద్ద కొండ వ్యర్థం అయిపోవడానికి పెద్ద గుణపం పెట్టి పూర్తి అక్కడ చిన్న చాలు, పోయింది కోటం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దావీదు గొలియాతు మొమెంట్లో దావీదు అన్నాడు, ఏయ్ నువ్వు కత్తితో ఇటుతో నా మీదకి వస్తున్నావు, నువ్వు తిరస్కరించిన జీవము గల దేవుని నామమైన యెహోవా నామములో నీ మీదకి వస్తున్నాను. ఏం చేయగలవు నువ్వు అన్నట్టు వాడు చూస్తున్నాడు. తన దేవతల పేరుని శపిస్తున్నాడు. దావీదు అంటాడు, నిశ్చయముగా నీ తలను నరికేస్తా, ఆకాశ పక్షులకు ముక్కలు ముక్కలు నరికి ఆహారం వేస్తా అంటాడు. ఒరే, అసలు నీ చేతిలో కత్తే లేదు కదా, ఒడిసలేసుకొని రాయేసుకొని నరికేస్తానంట వీటరా. దావీదు ఏమంటాడు, నీ దగ్గర ఉందిగా ఏంటి, నా కత్తి తీసుకుని నన్ను నరికేయటమా, అంతేగా. ఆడికి బీపీ వచ్చేసి తన దేవతల పేరు చెప్పిస్తే ముందుకు వస్తే ఒక్క రాయి ఏసు రక్తం దోబరి కింద పడ్డాడు. ఏదో కొండెక్కినట్టు డాబా ఎక్కినట్టు ఆడి మీదకి ఎక్కేసి ఆడికి ఎత్తి లాగేసి ఆనే నరికేసి ఓ చేతిలో కత్తి ఓ చేతి తలకే పట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చాడు. సౌలు దగ్గరికి వస్తుంటే జనం ఆశ్చర్యం, అద్భుతం, నేను మీకు చేసే మనం ఆలకించారా? చేతులు ఏ ఆయుధము లేకుండానే గొలియాతు మీదకి వెళ్తూ నీ తల నరుకుతా అని చెప్పిన విశ్వాసం. అంటే వాడిని పడగొడతాడు దేవుడు, వాడికి ఎత్తి నా చేతికి ఇస్తాను, వాడికి ఎత్తు అన్నీ నరికేస్తాను, పరిపూర్ణంగా నమ్మకం ముందే. మరి దేవుని చిత్తం అండి, మరి బయలుదేరుతాం, అందరూ ప్రార్థించేయండి, మరి ఎలా ఉంటుందో ఏమో. వెనక్కొత్తే రాజుగారితో మాట్లాడి నాకు ఏదైనా పోస్ట్ ఇప్పించండి, లేకపోతే ఇంకా మరి హతసాక్షి లిస్టులో నా పేరు రాసేయండి. చిచ్చే, నేను వెళ్తాను, చంపుకొచ్చేస్తాను వెళ్ళి. విశ్వాసం సార్. దేవునికి స్తోత్రం కలుగునగా. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కాబట్టి పౌలు గారు అంటాడు, నా నిమిత్తం నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం కలుగునగా. నేను మీకు చేయించిన ఉపదేశాన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఒక్కటే, కార్యములు అల్పమయ్యున్న కాలమును తృణీకరించే జాబితాలో చేరుతున్నావా? మౌనముగా దేవుడు చేయించిన కార్యములు గమనించి దేవుని చిత్తమునకు అప్పగించుకొని దేవుని చేతిలో ఒక పనిముట్టుగా మారతావా అన్నది తెచ్చుకోవాలి. కార్యములు అల్పమైన అందరూ తృణీకరిస్తున్నారు, కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? సైలెంట్గా సంఘ దీప వృక్షమును తైలము పోయిచు దాన్ని బ్రతికించుకుంటున్నాడు. దేవుని సంఘమును అడ్డుకుంటున్న గొప్ప పర్వతాన్ని చదును భూమిగా మార్చేస్తానంటే హెచ్చరికలు చేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. వీళ్ళతో మాట్లాడుతున్నాడు. శక్తి
ఏంటేమైనా ఇబ్బంది, అభ్యంతరమా ఏంటి? దేవుని సన్నిధికి చెందాల్సినంత గౌరవం, భయం పర్ఫెక్ట్ గా చెందాలి. ఏం తమాషా చేయద్దు ఎవరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, 3 మాటలు దేవుడు సంఘ దీపవృక్షమునకు తైలమును పోస్తున్నాడు. దేవుడేం ఖాళీగా లేడు. 2, అడ్డగిస్తున్న గొప్ప పర్వతాన్ని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, చదును భూమిగా మార్చే పని మీద ఉన్నాడు. 3, ఇది ఎలాగూ నీ శక్తి నీ బలంతో జరిగేది కాదు, నా ఆత్మ ద్వారా జరుగుద్ది కనుక నువ్వు రాయిబెట్టా, నువ్వు పని ప్రారంభించో అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసపు పని ప్రారంభించాలి. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ దీవించునుగాక.